पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। कक्षायां स्वागतम्। नमस्कारः। प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠాల్లో కానీ మొన్నటి అసైన్మెంట్లో కానీ ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేదంటే పాఠంలోకి వెళ్దాం. 8వ పాఠం పూర్తి చేసుకున్నాం. మనం 9వ పాఠం ఇవాళ మొదలు పెట్టాలి. లేవా? అసైన్మెంట్ ఆన్సర్స్ కూడా ఇవాళ నేను పంపించాను, చూసారో లేదో? సరే, అయితే 9వ పాఠంలోకి వెళ్ళిపోదాము. సంధులు ఒక్కసారి చూసుకున్నారండి? సంధులు పాతవి అంటే మనం ఆల్రెడీ అన్ని ఇప్పుడు మనం పరిచయాలు మనం నేర్చుకునే సంధులన్నీ కూడా చెప్పేసుకున్నాము. ఇప్పుడు ఈ పాఠంలోను 10వ పాఠంలోను కూడా కేవలం వాటి రివిజన్ మాత్రమే ఉంటుంది, పునశ్చరణం మాత్రమే ఉంటుంది. కనుక ఒకసారి చూసుకొని రమ్మన్నాను, చూసుకొని వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. నేను మాట్లాడేది వినిపిస్తోందా? ఓకే, స్లోగా ఉందండి. స్లోగా ఉందా? లో వాయిస్ లో అండి. చూద్దాం, ఒక్కసారి చూస్తాను. ఇప్పుడు క్లియర్ గా ఉందా? బాగుందండి. వెరీ గుడ్. ఉందండి. సరే, ఇప్పుడు 9వ పాఠం మొదలు పెడదాం. అదే నేను ఇందాక సందేహాలు ఏమన్నా ఉంటే అడగమన్నాను, సో ఎవరు ఏం మాట్లాడలేదు కాబట్టి 9వ పాఠంలోకి వెళ్ళిపోతున్నాము. సూక్తి: ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః. ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః. పదవి భాగం చూసుకుంటే ఇంద్రో అపి ఏ సంధిది? పూర్వరూప. ఇంద్రోపి, ఇంద్రః అపి అన్నమాట, అది ఇంద్రోపి అవుతుంది. ఇంద్రో ప్లస్ అపి ఇంద్రోపి. ఇంద్రోపి లఘుతాం యాతి. యాతి అంటే అక్కడ క్రియాపదం యాతి, టు గో అన్నమాట. టు గో అంటే వెళ్ళడం. వెళ్ళడము అనేది అంటే ఇది చేరుతుంది అన్న అర్థంలో ఇక్కడ చెప్పారు. సరే, తర్వాత చూద్దాం. స్వయం ప్రఖ్యాపితైః గుణైః. ఇక్కడ ప్రఖ్యాపితైః తర్వాత ఉన్న విసర్గ ఆ గుణైఃకి పైన అంటే గుకి పైన రేఫగా మారింది. ప్రఖ్యాపితైర్గుణైః అయింది. ప్రఖ్యాపితైః గుణైః అన్నమాట అక్కడ. ఇంద్రః అపి లఘుతాం యాతి
స్వయం ప్రఖ్యాపితైః గుణైః అంటే ఇంద్రః అపి ఇంద్రుడు కూడా లఘుతాం అంటే తక్కువను పొందుతాడు. తక్కువను పొందడం అంటే ఏంటి? విలువ లేనివాడు అవుతాడు, అంటే తక్కువ వాడవుతాడు, అంటే దాని ఆ చులకనతనాన్ని పొందుతాడు. ఎప్పుడు? స్వయం ప్రఖ్యాపితైః గుణైః. స్వయం గుణైః అంటే స్వయం అతని గుణాన్ని అతని మంచి గుణాలని, అతనికి ఉన్న ఉత్తమ గుణాలని అతనే ప్రఖ్యాపితైః చేయబడగా అంటే చెప్పబడగా అతనికి అతనే చెప్పగా, అంటే అతని యొక్క ఉత్తమ గుణాలను అతనే చెప్పుకోగా, అంటే ఆ మనం సెల్ఫ్ డబ్బా అని చెప్పుకుంటాం తెలుగులో. అంటే మన తెలుగులో అనకూడదు, అది యాక్చువల్ మన కొలోకియల్ లాంగ్వేజ్ లో, మనం స్లాంగ్ లో సెల్ఫ్ డబ్బా అంటాం. ఈ సెల్ఫ్ డబ్బా లాగా మనం మన గొప్పతనాన్ని మనమే చెప్పుకుంటే, అలా చెప్పుకుంటే ఇంద్రుడు కూడా ఇంద్రః అపి ఇంద్రోపి లఘుతాం యాతి అంటే తక్కువతనాన్ని పొందుతాడు, అంటే విలువలేని వాడు అవుతాడు, చులకనతనాన్ని పొందుతాడు, తక్కువ వాడవుతాడు అని ఇక్కడ అర్థం అన్నమాట. యాతి అంటే టు గో, అంటే తక్కువకి వెళ్తాడు అని అర్థం ఇక్కడ యాక్చువల్గా. అంటే దాని అర్థం ఏమిటంటే విలువ లేని వాడు అవుతాడు అని. అర్థం చూస్తే తానే తన గుణముల గురించి చెప్పుకుంటే ఇంద్రుడు కూడా విలువ లేని వాడు అవుతాడు. ఇది సూక్తి యొక్క అర్థం, తాత్పర్యం. సరే, మనం ఇప్పుడు భాషాభ్యాసంలో ఇవాళ తవ్యత్ అనియర్ అంటే 2 ప్రత్యయాలను నేర్చుకోబోతున్నాం. తవ్యత్ అనియర్. ఈ తవ్యత్ అనియర్ ప్రత్యయాలు రెండు కూడా విధిలింగ్ లో, అంటే మనం మన 4వ పాఠంలో మనం విధిలింగ్ నేర్చుకున్నాం. కర్తరిలో విధిలింగ్ ని నేర్చుకున్నాం. అంటే పఠేత్, పఠేతాం, పఠేయుహు ఇలాంటి రూపాలు వస్తాయి అని చెప్పేసి. అలాగే వాటికి కొన్ని విశేష క్రియాపదాలు ఉన్నట్టయితే దద్యాత్ దద్యుహు, స్యాత్ స్యుహు, కుర్యాత్ కుర్యుహు ఈ విధమైన రూపాలు వస్తాయి అని చెప్పేసి మనం విధిలింగ్ ని నేర్చుకున్నాం. విధిలింగ్ ఎప్పుడు ప్రయోగిస్తాము అంటే 2 అవకాశాలు ఉన్నాయి అది ప్రయోగించడానికి. ఒకటి, ఎప్పుడైతే సంభావనను చెప్తున్నామో, అంటే ఇవాళ వర్షం పడవచ్చు అనే సంభావనను చెప్పేటప్పుడు సంభావనార్థే విధిలింగ్ ఒకటి. ఇంకొకటి, ఖచ్చితంగా ఇవాళ వర్షం పడి తీరుతుంది అని చెప్పేటప్పుడు కూడా ఇవే రూపాలు, ఇదే విధిలింగ్ ని ప్రయోగిస్తాం. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే ఇది. మరి అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారా, లేదు సంభావనార్థాన్ని చెప్తున్నారా అనేది ఆ కాంటెక్స్ట్ ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఆ కాంటెక్స్ట్ ప్రకారం మనది ఏ అర్థంలో తీసుకోవాలో అనేది తెలుస్తుంది. సరే, ఇక్కడ మనం నేర్చుకుంటున్న ఈ తవ్యత్ అనియర్ ప్రత్యయాలకి విధిలింగ్ కి తేడా ఏంటంటే, ఈ విధిలింగ్ లకారం మనం ఏదైతే భవేత్, పఠేత్ ఇలాంటి రూపాలు ఉన్నవి మనం నేర్చుకున్నామో అది కర్తరి ప్రయోగంలో. కర్మణిలో కూడా విధిలింగ్ లకారం ఒకటి ఉంది. అయితే మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఏంటంటే, కర్మణిలో మనం ఏ విధంగా అయితే భూతకాలానికి బదులు త ప్రత్యయాన్ని ప్రయోగిస్తామో, భూతకాలంలో కర్తరి ప్రయోగంలో భూతకాలం బదులు తవతు ప్రత్యయాన్ని ప్రయోగిస్తామో, అలాగా విధిలింగ్ లకారం బదులు కర్మణిలో ఈ తవ్యత్ కానీ అనియర్ కానీ ప్రత్యయాన్ని ప్రయోగించవచ్చు. విధిలింగ్ లకారంలో విధిలింగ్ లకారం బదులు కర్మణి ప్రయోగంలో మనం ఈ తవ్యత్ అనియర్ ప్రత్యయాన్ని ప్రయోగిస్తాం. ఇప్పుడు ఈ తవ్యత్ కి అనియర్ కి రూపాలు తేడా ఉంటాయి కానీ అర్థభేదం లేదు. అంటే మనకు తవ్యత్ రూపాలు బాగా వచ్చాయనుకోండి, అక్కడ తవ్యత్ ని ప్రయోగించవచ్చు వాక్యంలో. అనియర్ రూపాలు బాగా వచ్చాయి అంటే అనియర్ రూపాన్ని ప్రయోగించవచ్చు. పరీక్షలు మరి ఏం రాయాలి అంటే 2 తెలిస్తే 2 రాయండి, వాళ్ళు ఏమి అడగకపోతే. లేదు స్పెసిఫిక్ గా తవ్యత్ ప్రత్యయం రాయండి అంటే తవ్యతే రాయాలి, అనియర్ రాయండి అంటే అనియరే రాయాలి. లేదు ఏమి మెన్షన్ చేయలేదు అంటే వస్తే 2 రాయండి, లేకపోతే ఏదో ఒకటి రాసినా కూడా మార్క్స్ ఇస్తారు. విధిలింగ్ లకారం రాయండి అంటే వస్తే మాత్రం 2 రాయండి. అది లేదు ఏదో ఒకటి మెన్షన్ చేసి ఇదే రాయండి అంటే అదే రాయాలి. సో అది ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, విధిలింగ్ లకారంలో బదులు మనం ప్రయోగించే కర్మణిలో ప్రయోగించే తవ్యత్ అనియర్ ప్రత్యయాలను మనం నేర్చుకుంటున్నాము. ఇది కర్మణి అంటున్నాం కాబట్టి ఈ వాక్యాలు తవ్యత్ అనియర్ ప్రయోగించే అన్ని వాక్యాల్లోనూ మళ్ళీ కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది, క్రియాపదం అంటే ఇప్పుడు మన ఈ తవ్యత్ అనియర్ ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయము కర్మని అనుసరించి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ విధిలింగ్ రూపం మనం 2 అర్థాల్లో వాడతామని చెప్పాం కదా. ఒకటి సంభావనార్థంలోను, ఒకటి ఖచ్చితంగా జరగాలి అనే అర్థంలో. తవ్యత్ అనియర్ ప్రత్యయాలు మాత్రం ఖచ్చితంగా ఇట్ షుడ్ బి డన్ అనే అర్థంలోనే ప్రయోగించబడతాయి.
ఖచ్చితంగా చేయబడతాయి అనే అర్థంలోనే ప్రయోగించబడతాయి. మనకి బాగా ఒక అనియర్ ప్రత్యయము తవ్యత్ ప్రత్యయం. యాక్చువల్లీ తవ్యత్ ప్రత్యయము మనకు అందరికీ తెలుగులో కూడా బాగా పరిచయం ఉన్నది. ఏంటంటే కర్తవ్యం. కర్తవ్యం అన్న పదం మనకి బాగా తెలుసు. ఇది తవ్యత్ ప్రత్యయం. కృ ధాతుకి ఉన్న తవ్యత్ ప్రత్యయం కర్తవ్యం. అంటే చేయబడవలసినది అని మనం ఏదైతే చెప్తున్నామో అది కదా కర్తవ్యం. అంటే ఇది చేయబడాలి అని మనం చెప్పేది. సో ఇలా గుర్తుంచుకోండి మీరు. తవ్యత్ అంటే చేయబడవలసినది, చేయబడాలి అని చెప్పేటప్పుడు ప్రయోగించే ప్రయోగం. విధిలింగ్ కర్మణి ప్రయోగంలో సో అందుకని కర్మణి కాబట్టి కర్త ఏమో తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ఏమో ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఇది మరి క్రియాపదం బదులు వాడుతున్నాం కాబట్టి ఇది కర్మని అనుసరించి ఉంటుంది. సో ఈ రూల్స్ గుర్తుపెట్టుకుని మనం ఒకసారి వాక్యాల్లోకి వెళ్దాం. ఇందులో 10 వాక్యాలు ఇచ్చారు 165 పేజీలో. దానిలో మొదటి 5 వాక్యాలు అనియర్ ప్రత్యయం, 6 నుంచి 10 వరకు ఉన్నవి తవ్యత్ ప్రత్యయం. మొదటి 5 అనియర్ ప్రత్యయము, తర్వాత 6 నుంచి 10 వరకు తవ్యత్ ప్రత్యయం. మనం ప్రతిసారి ప్రత్యయాల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తుమున్ ప్రత్యయం ఉందనుకోండి, మనకు అక్కడ పదంలో కనిపించేది తుమ్ వరకే కనిపిస్తుంది. తుమున్ అనేది ప్రత్యయం పేరు, కానీ మనకు అక్కడ కనిపించేది తుమ్ వరకే కనిపిస్తుంది. అంటే ఆ ఉకారము నకారము కూడా మనకి లోపిస్తున్నాయి. అలాగే త్వా ప్రత్యయం అనుకోండి, త్వాలో కకారం లోపిస్తోంది, త్వా ఒకటి కనిపిస్తోంది. తవతు అనుకోండి, కకారం పోతుంది, ఉకారం పోతుంది, తవత్ వరకే కనిపిస్తోంది. అలాగే త ప్రత్యయంలో కూడా కకారం కనిపించదు, ఓన్లీ త కనిపిస్తోంది. ఈ విధంగా ఇక్కడ తవ్యత్ అన్నప్పుడు తవ్యత్లో చివరిలో ఉండే తకారం కనిపించదు, మనకి తవ్య వరకు కనిపిస్తుంది. అలాగే అనీయర్లో రేఫ కనిపించదు, అనీయ వరకు కనిపిస్తుంది. సో ఇది మనకి రూపంలో కనిపించేవి. వాక్యాలు చూస్తే మయా పాఠ పఠనీయ. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే త ప్రత్యయము తవతు ప్రత్యయం ఇవన్నీ లింగ భేదాలు 3 ఉంటాయో ఆ విధంగా అనియర్ తవ్యత్ అనియర్ ప్రత్యయాలకు కూడా లింగ భేదం ఉంటుంది. అంటే కర్మ ఏ లింగంలో ఉంటుందో అదే లింగంలో ఈ తవ్యత్ అనియర్ ప్రత్యయాలు కూడా రాయాలి. ఇక్కడ చూస్తే మయా పాఠ పఠనీయ, పఠ్ ధాతుకి పఠనీయ, పఠ్ ప్లస్ అనీయ అనేది పఠనీయ అవుతుంది. ఈ పఠనీయ అనేది ఏ లింగంలో రాయాలి అంటే పాఠ పఠనీయ. పాఠ అన్నప్పుడు అది పుంలింగ శబ్దం కాబట్టి పఠనీయ అని పుంలింగంలో రాస్తున్నాం. అంటే మయ అంటే నా చేత, అస్మత్ శబ్దానికి తృతీయ విభక్తి రూపం మయ, నా చేత పాఠము చదవబడాలి. అంటే దాని అర్థం నేను పాఠము చదవాలి అని. మనం ఇందాక ముందర పాఠాల్లో కూడా చెప్పుకున్నట్టు కర్మణిని మనం డైరెక్ట్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే కొంచెం అది వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అర్థం అయితే మనకు ఏం చెప్తున్నారని తెలుసుకోవాలి కాబట్టి ఆ అర్థం తెలుసుకుంటున్నాము. కానీ ఇక్కడ దీని జిస్ట్ ఏంటంటే నేను పాఠము చదవాలి అని అర్థం, నా చేత పాఠము చదవబడాలి అని అర్థంలో చెప్పారు. తర్వాత త్వయా సేవాకరణీయ. త్వయా అంటే నీ చేత, యుష్మత్ శబ్దానికి తృతీయ విభక్తి ఏకవచన రూపం త్వయా. త్వయా సేవా. సేవా అనేది స్త్రీలింగ శబ్దం, ఆకారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి సేవా. అందుకని కరణీయ, కృ ధాతుకి కరణీయ, కర్తవ్యం ఇందాక అనుకున్నాం కదా, అది కరణీయం, కర్తవ్యం కరణీయం. సో కరణీయ. సేవా అనేది ఆకారాంత స్త్రీలింగ శబ్దం, స్త్రీలింగం కాబట్టి కరణీయ అవుతుంది. నీ చేత సేవ చేయబడాలి. తైహి దేవ పూజనీయ. తైహి అంటే వారి చేత, తద్ శబ్దానికి తృతీయ విభక్తి బహువచన రూపం తైహి దేవ పూజనీయ, వారి చేత దేవుడు పూజింపబడాలి. మహిళయా సస్యం పాలనీయం. సస్యం నపుంసకలింగం కాబట్టి పాలనీయం అనే నపుంసకలింగ రూపం వచ్చింది. మహిళ చేత పంట రక్షించబడాలి. సంపాదకేన లేఖక మేళనీయ. సంపాదకుని చేత, లేఖక పుంలింగ శబ్దము, మేళనీయ వచ్చింది. లేఖకుడు కలువబడాలి. ఇక్కడ చూస్తే అన్నిట్లోనూ కూడా కర్త ఏదైతే ఉందో మయా, త్వయా, తైహి, మహిళయా, సంపాదకేన ఇవన్నీ కూడా తృతీయ విభక్తిలో చెప్పారు. కర్మపదం ఏదైతే ఉందో ప్రథమా విభక్తి, మరి కర్మణి కాబట్టి ప్రథమా విభక్తిలో చెప్పబడింది. పాఠ, సేవా, దేవ, సస్యం, లేఖక అని. సస్యం నపుంసకలింగం కాబట్టి పాఠ పఠనీయ పుంలింగంలో ఉండాలి.
సేవాకరణీయ స్త్రీలింగము, దేవః పూజనీయ పుంలింగము, సస్యం పాలనీయం, లేఖక మేళనీయ. ఇప్పుడు ఇక్కడి వరకు అనీయర్ ప్రత్యయాలు చూసాం. విజయ్ కుమార్ మహోదయ్ ఏమైనా అడగాల? అంటే శ్లోకం ఉంది కదండి, ఈ శ్లోకంలో ప్రఖ్యాపితై అంటే అది ఏంటన్నారు మీనింగ్ అదండి? ప్రఖ్యాపితై అంటే తనకు తానుగా చెప్పుకుంటే, అంటే ఖ్యాతి అన్న పదం మనం తెలుగులో విన్నాం కదా, గొప్ప అని. ప్రఖ్యాపితై అంటే తనకు తాను గొప్పగా చెప్పుకుంటే అని. ఓకే. ప్రఖ్యాపితై. సరే, ఇక్కడి వరకు అనీయర్ వాక్యాలు చూసాము. 6 నుంచి 10 వరకు తవ్యత్ ప్రత్యయము. విక్రయికేణ గ్రాహిక సంతోషయితవ్య. గ్రాహిక అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి, అంటే గ్రాహిక అంటే కొనుగోలుదారు, కస్టమర్, లేడీ కస్టమర్. గ్రాహిక సంతోషయితవ్య, అమ్మువాని చేత మహిళ సంతోషింపజేయబడాలి. తయా గోష్ఠీ గంతవ్య. గోష్ఠీ అనేది ఈ కారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి తయా ఆమె చేత సభ వెళ్ళబడాలి. సభ అంటే సభకి ఆమె వెళ్ళాలి అని అర్థం. సభ వెళ్ళబడాలి అంటే సభకు ఆమె వెళ్ళాలి అని. ఛాత్రేణ సో గోష్ఠీ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి గంతవ్య అని స్త్రీలింగం వచ్చింది. ఛాత్రేణ ఫలం క్రేతవ్యం. విద్యార్థి చేత పండు కొనబడాలి. ఛాత్రేణ ఫలం నపుంసకలింగం, సో క్రేతవ్యం అయింది. మిత్రేణ పితా ద్రష్టవ్య. మిత్రుని చేత తండ్రి చూడబడాలి. పితా పుంలింగ శబ్దం కాబట్టి ద్రష్టవ్య అని పుంలింగ రూపం వచ్చింది. దేవేన జనాహ రక్షితవ్య. దేవుని చేత జనులు రక్షించబడాలి. వీటిలో ఈ పై వాక్యాల్లో పఠనీయ అంటే చదవబడాలి, కరణీయ అంటే చేయబడాలి మొదలైన క్రియారూపాలతో విధి చెప్పబడింది. అంటే ఈ వాక్యాలు కర్మణి ప్రయోగంలో విద్యార్థంలో ఉన్నాయి. ఇక్కడ 2 రకాల ప్రత్యయాలు ఉపయోగించబడ్డాయి. తవ్యత్లో మనకి తవ్య మిగులుతుంది, అనీయర్లో అనీయ అనేది మిగులుతుంది. ఈ 2 ఒకే అర్థాన్ని తెలుపుతున్నాయి, విద్యార్థాన్నే తెలుపుతున్నాయి. అదే నేను ఇందాక చెప్పినట్టు రెండిటికి అర్థభేదం లేదు. ప్రతి ధాతువుకి 2 రూపాలు ఉంటాయి. మీకేది కంఫర్టబులో అది రాయొచ్చు. అన్లెస్ అక్కడ స్పెసిఫిక్ గా మీరు తవ్యత్ ప్రత్యయమే రాయండి, లేదు అనీయర్ ప్రత్యయమే రాయండి అని అక్కడ అడిగితే క్వశ్చన్ లో తప్పదు. కానీ లేదు అంటే మనం మామూలుగా వాడుకలో మనకి ఏది కంఫర్టబులో అది మనం ప్రయోగించవచ్చు. అంటే ఈ రెండిట్లో ఒకటే అర్థం, రెండిటికి ఒకటే అర్థం. ఉదాహరణ పఠనీయ ఈజ్ ఈక్వల్ టు పఠితవ్య ఈజ్ ఈక్వల్ టు చదవబడాలి. రెండిటికి ఒకటే అర్థం. విద్యార్థమును తెలుపుటకు మన ఇష్టానికి తగినట్టు పఠనీయను కానీ పఠితవ్యను గాని ఉపయోగించవచ్చు. విద్యార్థాన్ని తెలుపుటకు విధి లింగ్ లకారం ఉపయోగించదగినది. విద్యార్థమును తెలుపడానికి విధి లింగ్ లకారము ఉపయోగించదగినది. కర్మణి ప్రయోగం యొక్క లింగ్ లకార స్థానంలో కర్మణి విద్యార్థంలో తవ్యత్ లేక అనీయర్ ఉపయోగించదగినది. అంటే మనం ఏ విధంగా అయితే భూతకాలం బదులు కర్తరిలో తవతు ప్రత్యయము, కర్మణిలో త ప్రత్యయము ప్రయోగిస్తున్నాము, ఒక లకార రూపము ఉన్నప్పటికీ కృదంత రూపం అయితే మనకు తేలిగ్గా ఉంటుంది అని చెప్పి అది మనం ప్రయోగిస్తున్నాము. అదే విధంగా ఇక్కడ కూడా విధిలింగ్ లకార రూపం కర్మణిలో కూడా ఉన్నప్పటికీ మనం దాని బదులుగా ఇక్కడ తవ్యత్ అనీయర్ రూపాలను ప్రయోగిస్తున్నాం. తవ్యత్ లేక అనీయర్ కర్మణిలో ఉన్నందువలన వీటిని ఉపయోగించేటప్పుడు కర్మణి ప్రయోగ నియమాలు అనుసరించాలి. మనది కర్మణి కాబట్టి అదే అనుసరించాలి. అంటే కర్తృపదానికి తృతీయ విభక్తి, కర్మపదానికి ప్రథమ విభక్తిని చేర్చాలి. కర్మపదానికి మరియు క్రియాపదానికి సంబంధం ఉండేలా దృష్టి పెట్టాలి. కర్మపదం ఏ విభక్తిలో ఉందో, ఏ వచనంలో ఉందో, ఏ లింగంలో ఉందో, ఈ తవ్యత్ అనీయర్ కూడా అదే లింగంలో అదే వచనంలో, అంటే ఇవి ఒక రకంగా విశేషణాల్లాగా అన్నమాట. అవే విభక్తి అదే వచనం అదే లింగంలో ఉంటాయి. పుస్తకం పఠనీయం. పుస్తకం అన్నప్పుడు పుస్తకం నపుంసకలింగం కాబట్టి పఠనీయం లేదా పఠితవ్యం అని నపుంసకలింగ రూపాలు వస్తాయి. తవ్యత్ అనీయర్లో కూడా గ్రంథ అన్నది పుంలింగ శబ్దం కాబట్టి పఠనీయ పఠితవ్య పుంలింగ రూపాలు. గీత స్త్రీలింగం, ఆకారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి పఠనీయ పఠితవ్య అనే స్త్రీలింగ రూపాలు వస్తాయి. కర్మపదం యొక్క ఏకవచన ద్వివచన బహువచనాలకు అనుగుణంగా తవ్యత్ అనీయర్ ప్రత్యయాంత శబ్దాల వచనాలు కూడా మారుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ నియమము కర్మని వర్తమాన కాలం, భూతకాలం మొదలైన వాటిల్లో ఉన్నదే.
అంటే మనం త ప్రత్యయంలో ఎలా అయితే కర్మని బట్టి మనం మారుస్తున్నామో అదే విధంగా ఇక్కడ కూడా మార్చాలి అని చెప్పి చెప్తున్నాను. సరే, ఇక్కడ అభ్యాసం మళ్ళీ చేద్దాము. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని రూపాలు, ఇప్పుడు ధాతువును బట్టి కొంచెం రూపాలు ఎలా వస్తాయి అనేది ఒక బ్రీఫ్ గా చెప్పుకుందాము. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు, కానీ రఫ్ గా కొంచెం ఎలా గుర్తుపట్టాలి అనేది నేను చెప్తాను, నోట్ చేసుకోండి. వాటిని బట్టి మీరు అంటే మనకి ఒకటి ఏంటంటే మనకి వ్యాకరణంలో అన్నిటికీ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మనకి భాష ముందర ఉంది, ప్రయోగంలో ఉన్న భాషకి తర్వాత రూల్స్ వీళ్ళు రాశారు వ్యాకరణం. అందుకని భాషలో అన్నిటికీ ఎగ్జంప్షన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా బ్రాడ్ గా మనం ఇలా ఉండొచ్చు అని కొన్ని రూల్స్ లా మనం చెప్పుకోవచ్చు. అంటే ధాతువుకి ఎప్పుడైతే మకారంతో ఎండ్ అవుతుందో, ఉదాహరణకి గమ్ ధాతు గాని నమ్ ధాతు గాని ఇలా ఉన్నప్పుడు ఆ తవ్యత్ ప్రత్యయానికి గంతవ్యం నకారం వస్తుంది. గమ్ ధాతు లేదు నమ్ ధాతు ఉన్నప్పుడు మకారాని బదులు నకారం వచ్చి గంతవ్య గంతవ్యా గంతవ్యం, అలాగే నంతవ్య నంతవ్యా నంతవ్యం. అంటే మకారంతో ఎండ్ అయ్యే ధాతువులకి ఇది ధాతువుని బట్టి. అలాగే ఒకవేళ ధాతువు ఆతో ఎండ్ అవుతుంది అనుకోండి, దీర్ఘ ఆకారంతో ఎండ్ అవుతోంది అంటే అంటే అక్కడ దాతవ్య పాతవ్య పాతవ్య పాతవ్యా పాతవ్యం, గాతవ్య గాతవ్యా గాతవ్యం. ఈ విధంగా అంటే దాని పక్కన డైరెక్ట్ గా తవ్య అనేది యాడ్ అయిపోతుంది. ఎప్పుడైతే మకారంతో ధాతు ఎండ్ అవుతుందో నకారం వస్తుంది, గంతవ్య వంటి రూపాలు వస్తాయి. లేదు ఆకారంతో ఎండ్ అయ్యే ధాతువులు అంటే దా ధాతు పా ధాతు లాంటి వాటికి పాతవ్య పాతవ్య పాతవ్యం, దాతవ్య దాతవ్య దాతవ్యం, అలాగా పక్కన తవ్యత యాడ్ అయిపోతుంది డైరెక్ట్ గా. ఎప్పుడైతే ఇకారాంత లేదు ఈకారాంత ధాతువులు ఉన్నాయో వాటికి ఏకారం వస్తుంది. అంటే నీ ధాతు ఉందనుకోండి, నయతి నీ ధాతు, దానికి నేతవ్య నేతవ్యా నేతవ్యం అంటే అక్కడ గుణం వస్తోంది. గుణము అంటే సంధి కాదు, గుణము అంటే అకారంకి అంటే ఇకారం బదులు ఏకారం వస్తే అది గుణం వచ్చినట్టు, ఉకారం బదులు ఓకారం వస్తే అది గుణం వచ్చినట్టు, రికారం బదులు అర్ అని వస్తే అది గుణం వచ్చినట్టు. సో ఇక్కడ ఇకారం గాని ఈకారంతో గాని ఎండ్ అయ్యే ధాతువులు ఉన్నప్పుడు అంటే నీ ధాతు వంటి వాటికి నేతవ్య నేతవ్యా నేతవ్యం ఈ విధంగా ధాతువు మారుతుంది. ధాతు యొక్క రూపాలు వస్తాయి. ఇంకొకటి ఉకారం గాని ఊకారం గాని ఉందనుకోండి, ధాతువు ఉకారంతో లేదు ఊకారంతో ఎండ్ అవుతుంది అనుకున్నాం అంటే శ్రు ధాతు అనుకోండి, అప్పుడు శ్రోతవ్య అవుతుంది, దానికి గుణం వస్తుంది అనమాట. ఇకారం ఉన్నప్పుడు గుణం వచ్చి ఏత్వం అవుతోంది, ఉకారం ఉన్నప్పుడు గుణం వచ్చి అంటే ధాతు ఎండింగ్ ఉకారం ఉంటే శ్రు ధాతు ఉంటే శ్రోతవ్య అయింది. అలాగే రికారంతో ఎండ్ అయ్యే ధాతులు ఉన్నాయనుకుందాం, అంటే ఇక్కడెక్కడ మనకి ఇక్కడెక్కడో వస్తుంది. సరే, కృ ధాతు ఉందిగా మనకి బాగా తెలిసిన కృ ధాతు కరోతి, రికారంతో ఎండ్ అయ్యేటప్పుడు అదేమవుతోంది అర్ వస్తుంది, దాని గుణం వస్తుంది. అందుకని కర్తవ్యం అవుతోంది, కర్తవ్యం కర్తవ్య కర్తవ్య. సో ఇంకా ఏమిటి, మామూలుగా హలంతంతో ఎండ్ అయ్యే ధాతువులు ఉన్నాయనుకుందాం, పఠ్ లిఖ్ పఠ్ ఖాద్, ఈ విధంగా హలంతంతో వచ్చేదానికి వాటికి ఏమవుతాయంటే పఠితవ్య అవుతుంది. పఠ్ ధాతుకి పఠితవ్య, ఖాద్ ధాతుకి ఖాదితవ్య, అట్ ధాతు అటితవ్య, ధావ్ ధాతు ధావితవ్య. ఈ విధంగా మామూలుగా వ్యంజనంతో ఎండ్ అయ్యే వాటికి అక్కడ ఏమొస్తుందంటే ఈతవ్య అనేది వస్తుంది రూపాలు. అయితే ఎప్పుడైతే లిఖ్ లాగా అంటే మొదటి అక్షరంలో ఇకారం ఉందనుకోండి, మిల్ లిఖ్, ఈ విధంగా మొదటి అక్షరంలో ఇకారం ఉంటే వాటికి ఏత్వం వస్తుంది, మేలితవ్యం లేఖితవ్యం. ఈ విధంగా అంటే ఇందాక నేను చెప్పిన పఠ్ ఖాద్ ఇవన్నీ చూస్తే అట్ ఇవన్నీ ఏంటంటే మొదటి అక్షరానికి అంటే వ్యంజనంతో ఎండ్ అవుతోంది, మొదటి అక్షరం అకారం గాని ఆకారం గాని ఉంది, అప్పుడు దానిలో ఆ అక్షరంలో మార్పు రాదు,
చివరిలో మాత్రం ధాతువుకి ఇకారం యాడ్ అవుతుంది. ఇక్కడ లిఖ్ ధాతు లాంటి వాటికి ఏమవుతుందంటే ఇకారం, లిఖ్, మిల్ ఇలాంటి వాటికి ఇకారం కాస్త ఏత్వం అవుతుంది. లేక్ అయ్యి మళ్ళీ ఈతవ్యం అవుతుంది. లేఖితవ్యం, మేలితవ్యం, ఈ విధంగా. అలాగే మళ్ళీ ఉకారం మొదటి అక్షరంలో ఉందనుకోండి చుర్ ధాతు లాగా, అప్పుడు చోరయితవ్యం అవుతుంది. అంటే మొదటిది కూడా గుణం వస్తోంది, చుర్ అనేది కూడా చోరయితవ్యం అవుతోంది. సో ఇవి బ్రాడ్ గా రూల్స్. అంటే నేను మళ్ళీ ఇంకొకసారి ఫాస్ట్ గా క్విక్ గా రిపీట్ చేస్తాను. మకారంతో ఎండే ధాతువులు గమ్, నమ్ లాంటి వాటికి మకారం బదులు నకారం వస్తుంది. అంటే గంతవ్య, గంతవ్య, గంతవ్యం అవుతుంది. లేదు ఆకారంతో ఎండే ధాతులు దా, పా లాంటి వాటికి దాతవ్య, దాతవ్య, దాతవ్యం, పాతవ్య, పాతవ్య, పాతవ్యం లాంటి రూపాలు వస్తాయి. తర్వాత ఇకారంతో ఎండే ఈ ఆర్ ఈకారంతో ఎండైతే నీ లాంటి ధాతువులకి నేతవ్య, అంటే ఈకారం బదులు ఏత్వం వస్తోంది. నేతవ్య, నేతవ్య, నేతవ్యం. ఊకారం, ఉకారం ఆర్ ఊకారంతో ఎండయ్యే వాటికి శ్రూ వంటి వాటికి శ్రోతవ్యం. అలాగే లక్ష్మి గారు ఏమైనా అడగాల? లక్ష్మీ మహోదయ ఏమైనా అడగాల? అంటే లాస్ట్ ది చెప్పారు, అది నాకు అర్థం కాలేదండి, రాసుకోలేదు. ఇప్పుడు నేను రిపీట్ చేస్తున్నానమ్మా, రిపీట్ చేస్తున్నాను. ఇంకా మీరు మధ్యలో అడిగి చేస్తున్నారు కదా అని ఒకసారి స్లోగా లాస్ట్ చెప్తారు కదా అని అది చెప్తున్నా అన్ని చెప్తున్నాను. మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటే ఏమైనా అడగాలేమో అనుకున్నా. సరే, ఇప్పుడు ఉకారం వరకు చెప్పాను. శ్రూ ధాతు శ్రోతవ్య అవుతుంది. అదే రు ధాతు ఉంటే అంటే కృ లాంటివి ఉంటే అర్ అవుతుంది. కర్తవ్య అలా అవుతుంది. ఇవేంటి? ధాతువులు ఎండింగ్ లో ఉన్న అచ్చుల్ని బట్టి. లేదు ధాతువు ఎండింగ్ లో వ్యంజనమే ఉందనుకున్నాం అంటే పఠ్, ఖాద్, ఈ విధంగా అట్, ధావ్, ఈ విధంగా వ్యంజనంతో ఎండ్ అయింది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? మకారం కాకుండా, మకారం ఉంటే పైన మనం చెప్పుకున్నాం కదా, అవి కాకుండా వేరే ఉంటే దానికి ఇకారం యాడ్ అయిపోతుంది. అంటే పఠ్ ధాతు పఠితవ్యం అవుతుంది. ఖాద్ ధాతు ఖాదితవ్యం, ధావ్ ధాతు దావితవ్యం. ఇలా కాకుండా ఎప్పుడైతే మొదటి అక్షరం అంటే లిఖ్, మిల్లో లాగా పఠ్లో అయితే పాకి అకారం ఉంది, అలా కాదు లిఖ్ లో ఏమైంది? లాలో ఇకారం ఉంది. అలా ఉన్నప్పుడు ఇకారం ఏత్వంగా మారుతుంది. అంటే లేఖ్ అవుతుంది. లేఖ్ తర్వాత మళ్ళీ ఇతవ్యం, లేఖితవ్యం, మేలితవ్యం ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే ధాతు మొదటిలో ఉకారం ఉందో చుర్ ధాతు, లక్ష్మి గారు ఇదే లాస్ట్ లో చెప్పినది ఇందాక, చుర్ ధాతు లాంటిది ఉన్నప్పుడు ఉకారం ఓకారంగా మారుతుంది. చోరయితవ్యం అవుతుంది. చోరయితవ్యం అవుతుంది. సో ఇవి అంటే రఫ్ గా ఒక వీటికి రూపాలు ఎలా వస్తాయని మీరు గుర్తు పెట్టుకోవడానికి ఈ రూల్స్. అయితే మీరు మన ఇక్కడ పుస్తకంలోనే మనకి 10 పాఠాల్లోనూ పద సంగ్రహలో ఇంకా చివర 11వ పాఠంలో కూడాను ఒక 200 వరకు మొత్తం మీద ధాతువులు మనకి పరిచయం చేశారు. వాటిలో అన్నిట్లోనూ కూడా తవ్య తనీయ రూపాలు మనకి ఇచ్చారు. ఒక్కసారి మనం చదువుకుంటున్నప్పుడు తవ్యత్ రూపాలు చదువుతున్నప్పుడు ఈ రూల్స్ దృష్టిలో పెట్టుకొని చదవండి. ఎక్కడెక్కడైతే తేడాలు ఉన్నాయో అవి మార్క్ చేసుకోండి. చాలా వరకు వాటికి ఈ రూల్స్ సెట్ అయిపోతాయి గుర్తు పెట్టుకోవడానికి. ఎక్కడైతే మీకు కొంచెం తేడా ఉందో అవి మాత్రం ఎక్సెప్షన్స్ అన్నమాట. అవి గుర్తు పెట్టుకోండి సపరేట్ గా, మిగతా వాటికి ఈ రూల్స్ నడిచిపోతుంది. ఇంకొకటి అనీయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ తవ్యత్ రూపాలలో మొదట కొంత సంధి జరుగుతుంది. అనీయర్ లో అకారం ఉంది కదా, సంధి జరిగి కొంత డిఫరెన్స్ వస్తుంది అనమాట. అంటే కర్తవ్యం ఉంది, కర్తవ్యానికి కరణీయం అవుతుంది. కరణీయం అవుతుంది. రాజ్యలక్ష్మి గారు ఏమైనా అడగాల? లేట్ గా జాయిన్ అయ్యాను మహోదయ, సారీ. అయ్యో పర్వాలేదు, ఓకే. సో ఈ విధంగా తర్వాత స్మర్తవ్యం, స్మృ ధాతుకి స్మర్తవ్యం రుకారంతో ఎండ్ అవుతోంది కదా, అందుకని అర్ అని వస్తుంది అని చెప్పుకున్నాం కదా. కృ ధాతు కర్తవ్యం అయినట్టు స్మృ ధాతు స్మర్తవ్యం అవుతుంది. దానికి స్మరణీయం అవుతుంది. అనీయర్ వచ్చేసరికి స్మర్ ప్లస్ అ ప్లస్ నీయ అనమాట. అంటే సో స్మరణీయ అవుతుంది. లిఖ్ ధాతుకి లేఖనీయ అవుతుంది. ఈ విధంగా కొంచెం రూపాల్లో తవ్యత్కి అనీయర్కి తేడా ఉంటుంది. బట్ మోర్ ఆర్ లెస్ అంటే లేఖితవ్యం అయినట్టు లేఖనీయం అవుతుంది. సో ఒక రూపం మీకు తెలిసింది అంటే ఇంకొక దాన్ని దీని నుంచి రాసుకోవడం తేలికవుతుంది. తవ్యత్కి అయితే ఈ రూల్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి నేను చెప్పినవి.
90% కేసెస్లో సెట్ అవుతాయి. మిగతా వాటికి ఎక్సెప్షన్స్గా మీరు నేర్చుకోండి. దీనిని బట్టి అనియర్ రూపాలని ఎలా వస్తున్నాయి అనేది కంపేర్ చేసుకోండి. సో అది ఇక్కడ నేను చెప్పాలని అనుకున్నది. ఇక్కడ వరకు ఎవరికైనా నేను సందేహాలు ఉంటే అడగండి, లేదంటే నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. అభ్యాసం మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఇది ఒకసారి మీరు చూసుకుని వచ్చాక అప్పుడు చేద్దాం. మేడం అనియర్ లో అంటే ఇన్ని రూల్స్ రాలేదు కానీ దాన్ని ధాతువుని బట్టే మళ్ళీ ఇప్పుడు మీరు రెండు చెప్పారు, కృకి కర్తవ్యం, స్త్రూకి స్మరణీయం. అవును. అలాగే మిగతా ధాతువులను బట్టి కూడా మనం అనియర్ కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే అంతే, అన్నిటికీ ఇలాంటి రూపాలే వస్తాయండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మన నృత్య ధాతు ఉందనుకోండి, నర్తితవ్యం వస్తోంది, దానికి నర్తనీయం అవుతుంది. Okay. అంటే ఈ తవ్యం వచ్చేది అనీయ అవుతుంది, నర్తనీయం అవుతుంది. సో అందుకని మనకు ఒక రూపం వచ్చింది అంటే, తవ్యత్ రూపం మనకి వచ్చింది అంటే దాని నుంచి మనం రెండో దాన్ని మనం డిరైవ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. పఠితవ్యం, పఠనీయం. పఠ్య ధాతుకి ఇకారం వచ్చి తవ్య యాడ్ అవుతోంది, అక్కడ ఇకారం రాదు, అనీయర్ వస్తుంది. సో అనీయ వస్తే పఠనీయ అంతే. ఇక్కడ ద్రష్టవ్య, అక్కడ దర్శనీయ వస్తుంది, అదొకటి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో దాతవ్యం, దానీయం, ఈ విధంగా ఒక రూపం వచ్చింది అంటే చాలా మటుకు వాటికి సిమిలర్ గానే ఉంటాయి ఇంకో రూపాలు. సో అది చూసుకుందాం. మనం అభ్యాసం చేస్తున్నప్పుడు వీటి గురించి ఇంకొంచెం గట్టిగా చూద్దాము. సరే, అయితే ఇప్పుడు 168 పేజ్లో ఈ అభ్యాసానికి కింద ఈ కింది వాక్యాలను గమనించండి అన్నాడు. కర్తరిలోను కర్మణిలోను ఈ విధిలింగ రూపాలను కంపేర్ చేస్తూ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. కర్మణిలో తేన శాలా గంతవ్య, గంతవ్య అనేది తవ్యత్ ప్రత్యయము, శాలా అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి గంతవ్య అని చెప్పారు. వాన్ చేత, తేన అనేది తద్శబ్ద పుంలింగ రూపానికి తృతీయ విభక్తి ఏకవచన రూపం. సో వాన్ చేత పాఠశాల వెళ్ళబడాలి. దానికి కర్తరి వాక్యం ఏంటి? సహ శాలాం గచ్చేత్. సహ అనేది ప్రథమ విభక్తి కర్త, ద్వితీయ విభక్తిలో ఏమో కర్మ, శాలాం అయింది, గచ్చేత్ అతడు పాఠశాలకు వెళ్ళాలి. దానికి కర్మణిలో వాని చేత పాఠశాల వెళ్ళబడాలి, తేన శాల గంతవ్య. ఇక్కడేమో గంతవ్య అనేది శాలాని బట్టి స్త్రీలింగ పదము ఆకారాంతంలో ఇవ్వబడింది. సరే, తర్వాత భవతా కథా వక్తవ్య అంటే మీ చేత కథ చెప్పబడాలి. కథా స్త్రీలింగం కాబట్టి వక్తవ్య అనేది స్త్రీలింగంలో, భవత అనేది భవాన్ శబ్దానికి తృతీయ విభక్తి ఏకవచనము, కర్త తృతీయలో ఉండాలి కదా. కథ అనేది ప్రథమ విభక్తిలోనే ఉండాలి, కర్మ కాబట్టి. దాన్ని బట్టి వక్తవ్య అనేది ఈ స్త్రీలింగ శబ్దం ఇచ్చారు. భవాన్ కథాం వదేత్, ఇక్కడికి వచ్చేసరికి కథాం అనేది కర్మపదము ద్వితీయ విభక్తిలో ఉంటుంది, భవాన్ ప్రథమ విభక్తిలో ఉంటుంది. మీరు కథను చెప్పాలి. భవత్యా నాటకం ద్రష్టవ్యం, మీ చేత స్త్రీ అంటే భవత్యా, భవతీకి స్త్రీలింగ పదం, అందుకని భవత్యా అని, మీ చేత అని స్త్రీ అని బ్రాకెట్స్ లో ఇచ్చారు. నాటకం ద్రష్టవ్యం, నాటకము చూడబడాలి. భవతి నాటకం పశ్యేత్, మీరు అంటే భవతి స్త్రీ నాటకాన్ని చూడాలి, అది మీ చేత నాటకము చూడబడాలి అయింది. తర్వాత ముకుందేన పానీయం పాతవ్యం, ముకుంద పానీయం పిబేత్, ముకుందుని చేత పానీయం త్రాగబడాలి, ఇక్కడ ముకుందుడు పానీయమును త్రాగాలి. తర్వాత ఇక్కడ వరకు 4 కూడా గంతవ్య, వక్తవ్య, ద్రష్టవ్యం, పాతవ్యం 4 కూడా తవ్యత్ ప్రత్యయాలు. ఇక్కడ ఇచ్చినది అనియర్ ప్రత్యయం. సఖ్య, అనుజ, సూచనీయ అనియర్ ప్రత్యయం. ఇది అనుజ అన్న దగ్గర ఆకారాంత స్త్రీలింగ శబ్దము. సఖీ చేత, సఖీ ఈ తృతీయ విభక్తి సఖ్య, అనుజ సూచనీయ స్నేహితురాలి చేత చెల్లెలు సూచించబడాలి. అనుజ స్త్రీలింగ శబ్దం కాబట్టి సూచనీయ అని స్త్రీలింగంలో చెప్పారు. సఖి అనుజాం సూచయేత్, స్నేహితురాలు చెల్లెలిని సూచించాలి. భక్తేన మౌనం ఆచరణీయం, ఇది కూడా అనియర్ ప్రత్యయమే. భక్తుని చేత మౌనము ఆచరించబడాలి. మౌనం నపుంసకలింగ శబ్దము. భక్త మౌనం ఆచరేత్, భక్తుడు మౌనమును ఆచరించాలి. ఆరక్షకేణ చోర తాడనీయ, రక్షక భటుని చేత దొంగ కొట్టబడాలి. ఆరక్షక చోరం తాడయేత్, రక్షక భటుడు దొంగను కొట్టాలి. ఇది కూడా అనియర్ ప్రత్యయము. చోర పుంలింగ శబ్దం కాబట్టి తాడనీయ అని చెప్పేసి పుంలింగ శబ్దం చెప్పారు. గోవిందేన ఉత్పీఠికా మార్జనీయ, ఉత్పీఠికా స్త్రీలింగ శబ్దము, అందుకని మార్జనీయ. గోవిందుని చేత బల్ల అంటే టేబుల్, ఉత్పీఠిక అంటే టేబుల్, బల్ల
తుడవబడాలి. మార్జనీయ అని స్త్రీలింగం. గోవింద ఉత్పీఠికాం మార్జయేత్, గోవిందుడు బల్లను తుడవాలి. నారదేన జ్ఞానం దాతవ్యం, నారదుని చేత జ్ఞానం నపుంసకలింగ శబ్దము, ఇవ్వబడాలి. నారద జ్ఞానం దద్యాత్, ఇది స్త్రీలింగ, అది మన విధిలింగ లకారంలో మనం చూసిన విశేష క్రియాపదం. ధాతుకి దద్యాత్ అనేది విశేష క్రియాపదము. మిగతా వాటికి ఆచరేత్, భవేత్, వదేత్, గచ్చేత్, పశ్యేత్, పిబేత్ ఇలా ఉన్నప్పటికీ దద్యాత్ అనేది విశేష క్రియాపదం కాబట్టి ధాతు దద్యాత్ అనే రూపం వచ్చింది. అలాగే నెక్స్ట్ అది కూడా ప్రాప్నుయాత్ కూడా విశేష క్రియాపదం. మనుష్యేణ వివేక ప్రాప్తవ్య, మనిషి చేత వివేకము పొందబడాలి. మనిషి చేత వివేక ప్రాప్తవ్య పుంలింగ శబ్దం కాబట్టి ప్రాప్తవ్య అనే రూపం వచ్చింది. మనుష్య వివేకం ప్రాప్నుయాత్, మనిషి వివేకమును పొందాలి. ఈ కర్మణి వాక్యాల్లో కర్తృ కర్మ క్రియాపదాల స్వరూపం ఇలా ఉంది. అంటే కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ పదానికి అనుగుణంగా క్రియాపదం ఉంటుంది. సంగ్రహంగా తృతీయ ప్లస్ ప్రథమ ప్లస్ కర్మ క్రియ, అంటే కర్మ పదానికి అనుగుణంగా ఉన్నటువంటి క్రియాపదం. సో కర్మక్రియ అని ఇచ్చారు. అదే మనకి కర్తరిలోకి వచ్చేసరికి ఈ కర్తరి వాక్యాల్లో కర్తృ కర్మ క్రియాపదాల స్వరూపం ఇలా ఉంది. ప్రథమ ద్వితీయ కర్తృపదానికి అనుగుణమైన క్రియాపదం. సో అంటే కర్త ఏమో ప్రథమ విభక్తి, కర్మ ఏమో ద్వితీయ విభక్తి, క్రియాపదం ఏమో కర్తను అనుసరించి ఉంటుంది. సంగ్రహంగా ద్వి కర్తృక్రియ అన్నాడు. అంటే ప్రథమ విభక్తిలో కర్త, ద్వితీయ విభక్తిలో కర్మ, కర్తను అనుసరించి ఉన్న క్రియ. సో కర్మని ప్రయోగంలో తవ్యత్ అనీయర్ ప్రత్యయాల నియమాన్ని ఇదే పాఠంలో తర్వాత ఇచ్చాము. సంభావన అనే అర్థాన్ని తెలుసుకునేటప్పుడు విధిలింగలకారం యొక్క రూపాలను 4వ పాఠంలో తెలుసుకున్నాం. విద్యార్థకమైన అనీయర్ తవ్యదంతములను ఉపయోగించిన వాక్యాలు కర్మణి ప్రయోగంలోనే ఉంటాయి కాబట్టి కర్తరి ప్రయోగానికి మార్చేటప్పుడు విధిలింగలకార రూపాలను ఉపయోగించాలి. పై ఉదాహరణను పరిశీలించినప్పుడు ఈ అంశం స్పష్టమవుతున్నది. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ప్రాప్తవ్య, దాతవ్యం ఈ విధంగా ఉన్నప్పుడు దాన్ని మార్చినప్పుడు కర్తరిలో మనం విధిలింగలకార రూపం, మనం చదువుకున్న విధిలింగలకార రూపాన్ని మారుస్తున్నాం, ఆ రూపాల్లోకి మారుస్తున్నాం. దీనినే ఇలా చెప్పవచ్చు. విద్యార్థము కర్తరిలో అయితే విధిలింగలకార రూపాలు పఠేత్, లిఖేత్ మొదలైనవి, కర్మణిలో అయితే తవ్యత్ లేక అనీయర్ ప్రత్యయాన్ని ప్రయోగించాలి. ఇది మనకి ఇక్కడి వరకు మనం నేర్చుకుంది. చెప్పండి. ఇక్కడ 5వ వాక్యంలో దాని మీనింగ్ ఏమిటన్నది ఏదండి? స్నేహితురాలి చేత చెల్లెలు సూచించబడాలి అంటే ఏమిటన్నది? అంటే షీ షుడ్ వార్న్ అని, అంటే సిస్టర్ షుడ్ బి వార్న్డ్ బై ద ఫ్రెండ్. వార్న్ చేయడం, వార్న్ చేయాలి అంటే ఈ విధంగా చెయ్యి అని చెప్పడం. లేకపోతే సెంటెన్స్ మీనింగ్ అర్థం కాలేదు. అదే అంటే ఆమెకి ఇలా చేయని, ఐదర్ డైరెక్షన్, ఐదర్ టు డైరెక్ట్ లేకపోతే టు వార్న్, ఏ విధంగా తీసుకోవచ్చు మనం. ఈ విధంగా చెయ్యి అని చెప్పబడ్డము, లేదంటే ఇలా చేయొద్దు, ఇలా చేస్తే ఈ ప్రమాదం ఉంటుంది అని చెప్పబడ్డా, ఏదో విధంగా అర్థం తీసుకోవచ్చు. మేడం ఇప్పుడు విధిలింగంలో కర్తరి ప్రయోగంలో అయితే మనకి పురుష ఉంటుందండి, ప్రథమ పురుష, మధ్యం పురుష అలాగా. అదే కర్మణి ప్రయోగంలో అయితే పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం ఉంటుందండి. ప్రథమ పురుష అది ఉండదు కదండి. అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే మన కృదంతాలన్నీ కూడా మనకి కృదంత ప్రత్యయాలన్నీ కూడా ఈ తవతు ప్రత్యయము, త ప్రత్యయం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కృదంత ప్రత్యయాలు. అలాగే తవ్య తనీయర్ కూడా, వీటికి ఏంటంటే అవి క్రియాపదాలు కాదు, తింగంతాలు కాదు, సుబంతాలు. సుబంతాలకి మనకి ఎప్పటికీ కూడా వాటికి విభక్తులు ఉంటాయి, వచనాలు ఉంటాయి, కొన్నిటికి లింగ. అంటే ఇప్పుడు వీటికి ఇప్పుడు ఈ తవతు ప్రత్యయము లేదు అనీయర్, వీటికి మనకి లింగ భేదం ఉంటుంది. మనకి అదే తుమన్ ప్రత్యయం అయితే అవేం కాబట్టి వాటికి భేదాలు ఉండవు, లింగ వచన విభక్తి భేదాలు వాటికి ఉండవు. వీటికి మాత్రం ఈ ప్రత్యయాలకన్నిటికి మాత్రం ఉంటాయి. అదే లకార రూపాలు అయితే మాత్రం మనం 3x3 మ్యాట్రిక్స్ నేర్చుకుంటాం కదా, పురుషులు వచనాలు అవి నేర్చుకోవాలి. విధిలింగ లకారం కర్తరిలో వచ్చేసరికి లకార రూపం కాబట్టి వాటికి ఆ పురుష వచనాలు ఉంటాయి. ఇక్కడ ఇది కృదంత ప్రత్యయాలు కాబట్టి వీటి విభక్తులు ఉంటాయి, లింగ భేదం, వచన భేదం ఉంటుంది. మేడం ఇది తృతీయ విభక్తిలో ఇప్పుడు ఇట్లా ఆరక్షేణ ఉంది కదా, అనా ఎప్పుడు వస్తుంది, నా ఎప్పుడు వస్తుందండి? ఇది నత్వం రూల్ అండి. అంటే మీరు అడిగేది అణా ఎందుకు వచ్చింది కదా, వీణాలో అణా ఎందుకు వచ్చింది?
అదేనా మీరు అడిగేది పుష్పలత గారు? పుష్పలత మహోదయ, మీరేనా అడిగింది? హరి ఓం. నేను మాట్లాడేది వినిపిస్తోందా? కొంతసేపు ఇప్పుడు వినిపిస్తోందా మహోదయ? పోయింది ఇప్పుడు మేడం. ఇప్పుడు వినపడుతుంది. ఓకే. పుష్పలత గారు, మీరు అడిగింది ఆ నా ఎప్పుడు వస్తుంది, నా ఎప్పుడు వస్తుంది అనా? అవునండి. ఇది మనం నత్వం రూల్ అని చెప్పుకున్నాం, చాలా సార్లు ముందు చెప్పుకున్నాము. ఇది మనం యాక్చువల్ గా అయితే కోవిదలో నేర్చుకుంటాం. అయితే మనకి డౌట్లు వస్తున్నాయి కాబట్టి నేను మధ్య మధ్యలో మళ్ళీ రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాను. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఎప్పుడైతే నకారంకి ముందర పదంలో రేఫ గాని, ఋత్వం గాని, షకారం గాని, షణ్ముఖలో ష అంటే పాలాగా రాసి మధ్యలో గీత ఉంటుంది చూసారా, మూర్ధన్య షకారం అంటారు దాన్ని. మూర్ధన్య షకారం గాని లేదు, రేఫ అంటే రకారం రా, రేఫ గాని లేదు ఋత్వం అంటే ఈ ఊరు ఉంది చూసారా అచ్చు, అది కానీ వచ్చిన తర్వాత నకారం వచ్చింది అనుకోండి, దాని ఇమీడియట్ గా నకారం వస్తే అది నాగా మారిపోతుంది. ఎందుకంటే అది మనకి కేవలం ప్రొనౌన్సియేషన్ కి, మనం పలకడానికి వీలుగా ఉండడానికే అలాగా ఆ నాగా మారుస్తున్నాడు. అయితే కొన్ని చోట్ల ఇప్పుడు ఆరక్షకేణ ఉంది, ఆరక్షకేణలో మనకి ఏమైంది, క్షాలో షకారం ఉంది, షణ్ముఖలో షకారం ఏదైతే ఉందో అది క్షాలో ఉంది, కా ప్లస్ షా కదా. అది వచ్చిన తర్వాత అంటే ఆ షకారం తర్వాత అచ్చులు కానీ లేదు కవర్గం గాని లేదు పవర్గం గాని లేదంటే హ య వ ర ఇలాంటి అక్షరాలు గాని మధ్యలో ఉన్నా, అప్పుడు ఆ తర్వాత నకారం ఉన్నా కూడా అది నాగా మారిపోతుంది. ఇప్పుడు ఆరక్షకేణ అన్నప్పుడు షాలో షకారం ఉంది, షాల్ తర్వాత ఏముంది, షాలో అచ్చు ఉంది అకారము, తర్వాత కకారం ఉంది, తర్వాత దానిలో ఒక అచ్చు ఏత్వం ఉంది, తర్వాత నా ఉంది. ఇలా ఉన్నప్పుడు కవర్గాక్షరము అచ్చులే ఉన్నాయి కాబట్టి మధ్యలో అది నాగా మారడాన్ని ఆపదు. అందుకని ఆరక్షకేణ. అందుకనే రామేణ అన్నప్పుడు కూడా రామలో రేఫ తర్వాత ఆకారం రామలో ఆకారం అచ్చు, తర్వాత మకారం పవర్గంలో అక్షరం కదా అది, తర్వాత ఏత్వం అచ్చు, మళ్ళీ తర్వాత నకారం ఉంది. అందుకని రామేణ కాకుండా రామేణ అయింది. హరిణ ఉంది, హరిణాలో కూడా రకారంలో రేఫలో ఈకారం ఉంది అచ్చు, తర్వాత నా ఉంది. సో అక్కడ కూడా నా వస్తుంది. అయితే మీకు ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఎక్సెప్షన్ కాదు యాక్చువల్లీ, ఆ రూల్ కి అక్కడ ఆ రూల్ సెట్ అవ్వదు. ఎక్కడంటే రామాన్ ఉంది చూసారా, ద్వితీయ విభక్తి బహువచన రూపం, అక్కడికి వచ్చేసరికి ఆ నకారంలో వేరే అచ్చు లేదు. రామేణ అనుకోండి, నాలో ఇంకొక అచ్చు అకారం ఉంది, బట్ రామాన్ అనేసరికి ఆ నకారంలో అచ్చు లేదు. అలాంటప్పుడు ఈ నత్వం రూల్ దానికి వర్తించదు. ఓకే, థ్యాంక్ యూ. దానికి మధ్యలో అవే అచ్చులు ఉన్నాయి, రా తర్వాత ఆకారమే ఉంది, మకారమే ఉంది, మళ్ళీ అచ్చే ఉంది, మళ్ళీ నకారం ఉంది. కానీ అక్కడ రామాన్ అన్నాం కానీ రామాన్ అనలేదు కదా, ఎందుకంటే ఆ నకారంలో అచ్చు లేదు కాబట్టి, ఆ చివరున్న నకారంలో అచ్చు లేదు, కేవల వ్యంజనం కాబట్టి అక్కడ అది నాగా మారదు. మిగతా ఎప్పుడైతే రామేణ అన్న చోట నకారంలో మళ్ళీ అచ్చు ఉంది కాబట్టి, అకారం ఉంది కాబట్టి అది రామేణగా మారుతుంది. థ్యాంక్ యూ. దీన్ని నత్వం అంటారు. మనం యాక్చువల్గా దీన్ని కోవిదల్లో నేర్చుకుంటాం, లాస్ట్ లెవెల్లో నేర్చుకుంటాం, కానీ మనకి పదాలు రాసేటప్పుడు ప్రతిసారి కన్ఫ్యూజన్ వస్తుంది, చాలా మంది అడుగుతూనే ఉంటారు ఇదే మాట. సో అందుకని మధ్య మధ్యలో చెప్తున్నాను. అని ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు విధిలింగ్ అంటే ఖచ్చితంగా జరగాల్సింది కదా, విధిలింగ్ అనేది అది రెండు అర్థాలు ఉంటాయని చెప్పాను కదా. సంభావన ఖచ్చితంగా రెండు అర్థాలు. అవును, సంభావన అంటే ఖచ్చితంగా జరగటమే, సంభావన అంటే డౌట్ఫుల్, సంభావన అంటే ఏంటి, సందేహంగా ఉండడం, అంటే ఇది జరగవచ్చు అని చెప్పడం. సంభావన అంటే పాసిబిలిటీని చెప్పడం, ప్రాబబిలిటీ అదే పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీని చెప్పడం, అది సంభావన. ఖచ్చితంగా జరగడం అనేది అది విధి. ఓకే మని. అస్తు. తర్వాత చాటు శ్లోకంలోకి వెళ్ళిపోదాము.
చాటు శ్లోకంలో డబ్బు సంపాదించడానికి సులభమైన అనేక మార్గాలు ఉన్నాయి. ఒక కవి యొక్క అభిప్రాయం ప్రకారం వాటిలో 4 ముఖ్యమైనవి. ప్రజలను మోసగించకుండా, ఎక్కువ కష్టం కాకుండా, ఏ ఒక్కరికి దాస్యము చేయకుండా డబ్బు సంపాదించే మార్గాలు ఇవి. ఒక్కొక్కరిలో వీటిలో ఒక్కొక్కటి ఉంటుంది. 2 లేక 3 కలిసి ఉండటం చాలా అరుదు. దానికి శ్లోకం ఏమిచ్చారు? దైవజ్ఞత్వం, మాంత్రికత్వం, భైషజ్యం, చాటు కౌశలం, ఏకైకమర్థలాభాయ ద్విత్రయోగస్తు దుర్లభః. దైవజ్ఞత్వం, మాంత్రికత్వం, భైషజ్యం, చాటు కౌశలం, ఏకైకమర్థలాభాయ ద్విత్రయోగస్తు దుర్లభః. అంటే దైవజ్ఞత్వం అంటే జాతకాలు చెప్పడం, ఆస్ట్రాలజర్ జ్యోతిష్యం చెప్పడం, ఆస్ట్రాలజర్స్ జాబ్ ఏదైతే ఉందో దాన్ని దైవజ్ఞత్వం. మనం చాలా అడ్వర్టైజ్మెంట్ లో కూడా చూస్తూ ఉంటాం, దైవజ్ఞ సిద్ధాంతి ఇట్లా వస్తూ ఉంటాయి. సో దైవజ్ఞ అంటే ఆస్ట్రాలజీకి సంబంధించిన జాబ్, జ్యోతిష్యం చెప్పడం. మాంత్రికత్వం, మాంత్రికత్వం అంటే ఒకటి పూర్వకాలంలో ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు అట్లాంటప్పుడు మంత్ర ప్రయోగం చేసి దాన్ని తగ్గించేవారు. ఇప్పుడు మనం దాన్ని మెజిషియన్ గా మనం వర్తించుకోవచ్చు. ఒక మ్యాజిక్ చేసేవాడు అని అనుకోండి. మంత్రవాదిత్వము. భైషజ్యం, భైషజ్యము అంటే భిషక్ అంటే డాక్టర్, భైషజ్యం అంటే మందులు ఇవ్వడం, ఔషధం. ఈయన మన శివుడికి భిషక్ అన్న పేరు కూడా వస్తుంది ఆయన అష్టోత్తరంలో అనుకుంటాను. సో భిషక్ అంటే దేవుడు, డాక్టర్, వైద్యుడు. సో భైషజ్యం అంటే ఔషధం ఇవ్వటం. చాటు కౌశలం, చాటు కౌశలం అంటే తెలివిగా వ్యవహరించటం, నైపుణ్యంతో వ్యవహరించటం. ఈ జ్యోతిష్యం చెప్పడం, మంత్రవాదిత్వం అంటే మెజిషియన్ అని అనుకుందాం మనం ఇప్పుడు. ఔషధం ఇవ్వటం, నైపుణ్యంతో వ్యవహరించటం. ఇవి 4 కూడా ఈ కవి గారి ప్రకారము ప్రజలను మోసగించకుండా, ఎక్కువ కష్టపడకుండా, ఏ ఒక్కరికి దాస్యం చేయకుండా డబ్బు సంపాదించే మార్గాలట. వీటిలో ఒక్కొక్కటి చక్కగా డబ్బు సంపాదించి పెడుతుంది. వీటిలో ఏకైకం అర్థలాభాయ, ఏకైకం అర్థలాభాయ అంటే అర్థలాభాయ అంటే ధనము సంపాదించడం కొరకు ఏకైకం అంటే ఒకటి ఉన్నా సరిపోతుంది. ద్విత్రయోగః తు దుర్లభః అంటే ఒకటే, ప్రతి ఒక్కటి కూడా డబ్బు సంపాదించి పెడుతుంది. వీటిలో ఒకటి ఉన్నా చాలు, కావాల్సింది డబ్బు సంపాదించి పెడుతుంది. ద్విత్రయోగః తు దుర్లభః అంటే 2-3 కలిసి ఒకడికే ఉండడం అనేది చాలా అరుదు అని చెప్తున్నారు. అంటే జ్యోతిష్యం చెప్పడం, మంత్రవాదిత్వం, ఔషధం ఇవ్వడం, నైపుణ్యంతో వ్యవహరించడం అనేది ఏ ఒక్కటి తీసుకున్నా కూడా చక్కగా బోల్డ్ అని డబ్బు సంపాదించి పెడుతుంది. కావాల్సినంత ధనం సంపాదించవచ్చు. అయితే 2-3 కలిసి ఒక్క చోటే ఉండడం అనేది చాలా అరుదు. ఈ 2-3 లక్షణాలు 2-3 నేర్చుకొని ఎవరు నేర్చుకోలేరు అని చెప్పేసి చెప్తున్నారు. అది తర్వాత సమస్య. శతచంద్రం నభస్థలం. శతచంద్రం నభస్థలం అంటే ఆకాశంలో 100 చంద్రులు కలిసి ఉండడం అన్నమాట. మనం ఎప్పుడు ఆకాశంలో ఒక చంద్రుడినే చూస్తుంటాము, కానీ 100 చంద్రులు ఎలా ఉంటారు అనేది ఇక్కడ సమస్య. శతచంద్రం నభస్థలం. నభస్థలం అంటే ఆకాశం. శతచంద్రం, నభస్థలం, శతచంద్రం అంటే శతచంద్రం అనేది నభస్థలంకి ఉన్న విశేషణం. 100 చంద్రులతో కూడి ఉన్నటువంటి ఆకాశము అని. దీని అర్థం ఆకాశం 100 చంద్రులతో నిండి ఉన్నది అని. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటువంటి శ్లోకం రచించబడింది. దామోదర కరాఘాత విహ్వలీకృత చేతస దృష్టం చాణూరమల్లేన శతచంద్రం నభస్థలం. దామోదర కరాఘాత విహ్వలీకృత చేతస దృష్టం చాణూరమల్లేన శతచంద్రం నభస్థలం. దామోదర కరాఘాత అంటే దామోదరుడు అంటే కృష్ణుడు. కృష్ణుడి చేత కరాఘాత అంటే ఆయన చేతి దెబ్బ తిన్నప్పుడు, కరాఘాతము అంటే ఆయన చేతి యొక్క దెబ్బ తిన్నప్పుడు, విహ్వలీకృత చేతస అంటే అతని చిత్తం అంట విహ్వలీకృతం అయిపోయింది. అంటే అతను అదిరిపోయాడట ఆ దెబ్బకి. అంటే గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడనమాట కృష్ణుడు, దానికి అదిరిపోయాడనమాట. ఎవరు? చాణూర మల్లేన. ఈ చాణూరుడు అనే పేరు కూడా ఒక మల్లుడు. ఎప్పుడైతే దామోదరుడు చేతితో ఒక దెబ్బ కొట్టాడో అతను అదిరిపోయి, అతను అదిరిపోయి అసలు ఏం జరుగుతోందో తెలియని ఒక షాకింగ్ స్టేట్ లో ఉంటే
దృష్టం శతచంద్రం నభస్థలం, అతనికి దృష్టం కనబడింది. ఏమిటి కనబడింది? శతచంద్రం నభస్థలం అంటే 100 చంద్రులు ఉన్న ఆకాశం కనిపించిందిట. అంటే మన ఇప్పుడు చుక్కలు కనిపించాయి అని చెప్పుకుంటుంటాం మామూలు కొలోకియల్ స్లాంగ్ లో. అంటే వాడికి చుక్కలు కనిపించాయి అని అంటే అంటే ఏంటంటే ఇలా ఇప్పుడు మన యానిమేషన్, ఈ చోటా భీమ్ ఇలాంటి యానిమేషన్ చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు, వాటిలో చూస్తుంటాం. ఈ చోటా భీమ్ ఒక కొట్టగానే వాడు పడిపోయిన వాడికి చుట్టూరా తల చుట్టూరా ఇలాగా నక్షత్రాలు తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి, యానిమేషన్లు అలా చూపిస్తారు. సో ఆ విధంగా వాళ్ళకి ఈ చాణూర మల్లైన అతనికి ఎప్పుడైతే ఈ కృష్ణుడు ఎప్పుడైతే ఒక్క దెబ్బ కొట్టాడో ఆ దెబ్బ తగిలేసరికి ఈ చాణూర మల్లైన ఈ చాణూరుడికి, ఆ చాణూరుడు అనే పేరు గల మల్లుడికి 100 చంద్రులు కనిపించాడు. అంటే తల తిరిగిపోయి అలా చంద్రుడు అలా ఎన్ని 100 చంద్రులు ఉన్నారా ఏమిటి అని చెప్పేసి అనిపించింది ఆకాశంలో. దానికి తాత్పర్యం కృష్ణుని చేతిలో బలమైన దెబ్బతో అదిరిపోయిన చాణూరుడను మల్లుడు 100 చంద్రులతో కూడిన ఆకాశాన్ని చూశాడు అని ఇక్కడ అర్థం. సమస్య. తర్వాత సుభాషితం. త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః. త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తౌ తు విత్త త్యాగౌ విడంబన. త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తౌ తు విత్త త్యాగౌ విడంబన. పద విభాగం చూస్తే త్యాగః గుణః విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తౌ తు విత్త త్యాగౌ విడంబన. దీనికి అంటే త్యాగః గుణః విత్తవతాం, లేదా అన్వయంలో రాసుకుంటే త్యాగః విత్తవతాం గుణః అంటే త్యాగః అంటే త్యాగం చేయాలనే బుద్ధి, విత్తవతాం గుణః అంటే ధనవంతులకు అలంకారము, విత్తవతాం గుణః అంటే వాళ్ళకి ధనవంతులకు ఉండవలసిన గుణము, వాళ్ళకి అలంకారము. విత్తం త్యాగవతాం గుణః డబ్బు త్యాగము చేయాలి అనుకునే వారికి, త్యాగవతాం అంటే వారి యొక్క అది షష్ఠి విభక్తి బహువచన రూపము. విత్తవాన్ విత్తవతాం, అలాగే త్యాగవాన్ త్యాగవతాం, భవాన్కి భవతాం లాగా. ధనవంతులకు త్యాగం చేయాలనే బుద్ధి అలంకారం, అదే త్యాగం చేయాలనే వారికి డబ్బు అలంకారం. కానీ పరస్పర వియుక్తవుతూ అంటే ఒకదానితో ఒకటి కలవక విత్త త్యాగౌ విడంబన. విత్త త్యాగౌ అంటే విత్తము త్యాగము ద్వివచనం చెప్పారు, ధనము మరియు త్యాగము అని ఈ రెండు. విడంబన వెక్కిరింత మాత్రమే. అంటే ఇవి రెండు కూడా కలిసి ఉండడం అనేది చాలా కష్టం. అంటే నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళేమో త్యాగం చేయాలనే బుద్ధి ఉండదుట, నిజంగా త్యాగం చేయాలనుకునే వాళ్ళకి సరైన డబ్బు ఉండదు అంటున్నారు. సో ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి కలవకుండా ఉండడం అనేది ఒక వెక్కిరింత, అదొక అంటే ఒక కాంట్రడిక్టరీ సిచ్యువేషన్ అన్నట్లుగా చెప్పారనమాట. ఒక ఆశ్చర్యకరమైన సిచ్యువేషన్ అన్నట్టుగా చెప్పారు. ఇవి రెండు ఇలా ఉండడం అనేది వెక్కిరింత మాత్రమే అని చెప్పారు. ధనవంతులైన మనుషులకు త్యాగం చేయాలనే బుద్ధి ఉంటే అదొక విశేష గుణమే మరి. అలాగే త్యాగం చేయాలనుకునే వారి వద్ద డబ్బు ఉండటము మంచిది. అయితే ధనము మరియు త్యాగము ఈ రెండు కలవవు, ఇదొక వెక్కిరింత మాత్రమే. ఇది సుభాషితం యొక్క అర్థము. పరస్పర వియుక్తం అంటే రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనమాట. అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నట్లుగా. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం కదా, ఒకటి ఉన్న చోట ఇంకొకటి ఉండదు అన్నట్లుగా. అంటే ఈ రెండు లక్షణాలు ఒకటి ఉన్న చోట ఇంకోటి ఉండదు అని చెప్పడం పరస్పర వియుక్తం. తర్వాత సుభాషితం. నసా సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధానతే ఏన వదంతి ధర్మం ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం సత్యం న తత్ యత్ చలనానువిద్ధం తజ్జత్ చలనానువిద్ధం. నసా సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధానతే ఏన వదంతి ధర్మం ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం సత్యం న తద్యత్ చలనానువిద్ధం. ఇది అన్ని కూడా విడివిడిగానే ఉన్నాయి, కేవలం ఆఖరి పదం మాత్రం తద్యత్ చలనానువిద్ధం. అంటే తత్ యత్ చలన అనువిద్ధం. యాక్చువల్లీ చలనానువిద్ధం ఒక పదంగా తీసుకోవచ్చు, అది సమాస పదం కాబట్టి. ఒక్క నిమిషం. సరే, మిగతావన్నీ విడివిడిగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క చూస్తే న సా సభ ఎత్ర న సంతి వృద్ధాః, దీనికి అన్వయం చూసుకుంటే
ఎత్ర వృద్ధాః న సంతి సా నా సభ. అంటే ఎత్ర ఎక్కడైతే వృద్ధాః న సంతి పెద్దలు లేరో ఉండరో సా న సభ సా సభ న అది సభ కాదు. అంటే సభ అంటే ఖచ్చితంగా పెద్దలు ఉండాలి, అంటే వాళ్ళు జ్ఞాన వృద్ధులు ఉండాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళు ఉండాలి, అదే సభ. వృద్ధులు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అక్కడ తోడుగా ఉన్న వాళ్ళు ఉండాలి అక్కడ అని. వృద్ధానతే ఏన వదంతి ధర్మం. అయితే వాళ్ళు ఎలాంటి వృద్ధులు అయి ఉండాలి? వృద్ధులు ఎవరై ఉంటారు అంటే ఏ ధర్మం న వదంతి, అంటే ఎవరైతే ధర్మాన్ని చెప్పరో, ఏ ధర్మం న వదంతి తే న వృద్ధాః, అంటే వాళ్ళు వృద్ధులు కారు. ఎవరైతే ధర్మాన్ని చెప్పరో వాళ్ళు వృద్ధులు కారు. సభ ఎప్పుడూ కూడా వృద్ధులతో కూడి ఉండాలి, వృద్ధులు ఉంటేనే అది సభ అంటారు. అయితే వృద్ధులు అని ఎవరిని అంటారు? ఎవరైతే ధర్మాన్ని చెప్తారో వారే వృద్ధులు అని చెప్తున్నారు. మరి ధర్మం అంటే ఏంటి? ధర్మోన వై ఎత్ర చ నాస్తి సత్యం, ధర్మః న వై ఎత్ర చ నాస్తి సత్యం. అంటే ఎత్ర చ సత్యం నాస్తి అంటే ఎక్కడైతే సత్యము లేదో, న వై ధర్మః అంటే అది ధర్మమే కాదు, అది ధర్మమే కాదు. సభలో ఖచ్చితంగా వృద్ధులు ఉండాలి. అయితే వృద్ధులు ఎవరై ఉండాలి? ధర్మాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళే వృద్ధులు. ధర్మం అంటే ఏంటి? ఏదైతే సత్యమో అదే ధర్మము. సత్యం న తత్ యత్ చలనానువిద్ధం. చలనానువిద్ధం అంటే మోసంతో కూడుకొని ఉన్నది. చలనం అంటే మోసము అని అర్థం. చలన అనువిద్ధం అంటే చలనంతో కూడినటువంటిది, మోసముతో కూడినటువంటిది ఏదైతే ఉందో. సత్యం న అంటే ఏదైతే మోసంతో కూడుకొని ఉందో అది తత్ సత్యం న, అది సత్యం కాదు. ఏదైతే మోసంతో కూడుకుని ఉందో అది సత్యం కాదు. అయితే సత్యం ఏదైతే అంటే సత్యం కానిది ధర్మం కాదు. ఎవరైతే ధర్మాన్ని చెప్పరో వాళ్ళు వృద్ధులు కారు, వృద్ధులు లేనిది సభ కాదు. ఈ విధంగా చెప్పుకోవచ్చు. దీనికి అన్వయార్థం చూస్తే ఎత్ర ఎక్కడైతే వృద్ధాః పెద్దలు న సంతి ఉండరో సా అది సభాన సభ కాదు. ఏ ఎవరైతే ధర్మమును న వదంతి బోధించరో తే వారు వృద్ధాహన పెద్దలే కాదు. ఎత్ర చ ఎక్కడైతే సత్యం నాస్తి సత్యం లేదో న వై ధర్మః అది ధర్మమే కాదు. యత్ ఏదైతే చలనానువిద్ధం మోసంతో కూడుకుని ఉంటుందో తత్ అది సత్యం న సత్యం కాదు. తాత్పర్యం పెద్దలు లేని సభ సభయే కాదు, ధర్మం చెప్పని వారు పెద్దలే కాదు, సత్యముతో కూడుకొని ఉండకపోతే అది ధర్మమే కాదు, మోసంతో కూడి ఉంటే అది సత్యమే కాదు. ఇది దీని తాత్పర్యం. ఇక్కడ వరకు ఏమైనా సందేహాలు ఉన్నాయండి? అన్వయ క్రమంలోకి వెళ్దామా? ఇక్కడ వరకు ఇవాళ మనం చెప్పుకున్న దానిలో ఏమైనా సందేహాలు ఉన్నాయా? సమస్యలో మనకి శతచంద్ర నభస్థలం ఆ వాక్యం ఇచ్చి దానికి మన ఎగ్జామ్ లో పూరణ చేయమని అడుగుతారా మేడం? లేదు లేదండి, అలా అడగరు. అలా అడగరు మహోదయ. పూరణ చేయమని ఎప్పుడు అడగరండి. శ్లోకాలు మనం అడగరు. చాటు శ్లోకం, సమస్య, సుభాషితం వీటిలో శ్లోకాలు అడగరు. అన్వయ క్రమంలో కూడా శ్లోకాలు అడగరు. మనకి కేవలం ఏంటంటే అయితే వాటి మనకి ట్రాన్స్లేషన్ తెలిసి ఉండాలి, వాటి అనువాదం తెలుసుంటే దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. లేదు ఆ శ్లోకం ఇచ్చి దానిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. శ్లోకం ఇచ్చి దానికి ఎక్స్ప్లెయిన్ అంతే. సరే, అయితే అన్వయ క్రమంలోకి వెళ్దాము. అన్వయ క్రమంలో రామాయణంలో కథ ఇప్పటి వరకు ఎంతవరకు నడిచింది అంటే వీళ్ళు చిత్రకూటంలోకి వెళ్ళి పర్ణశాలను నిర్మించుకున్నారు ముగ్గురు కలిసి. అక్కడ దైవ గంధర్వ శంకాశాత్ అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆనందంగా కాలం గడుపుతున్నప్పుడు అప్పుడు అక్కడ భరతుణ్ణి వాళ్ళు నిర్జమాన రాజ్యాయ నైచ్ఛద్ రాజ్యం మహాబలహ అని చెప్పారు. ఆయన రాజ్యాన్ని అంగీకరించలేదు. అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఈయన దగ్గరికి వచ్చి చిత్రకూటానికి రాముల వారి దగ్గరికి వచ్చి త్వమేవ రాజా ధర్మజ్ఞ అని చెప్పి నీవే రాజువి వచ్చేసేయి వెనక్కి అంటే ఈయన నేను రాను అని చెప్పేసి ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా పోయిన పాఠంలో మనం ఏం చూసామంటే ఆయనకి న్యాసందత్వ, ఆయన పాదుకే న్యాసందత్వ, ఆయన పాదుకలను న్యాసంగా ఇచ్చి పునః వెనక్కి పంపించి నివర్తయామాస వెనక్కి పంపించారు ఆయన.
సో అప్పుడు పంపించడానికి ప్రయత్నించారు. అప్పుడు ఏం జరిగింది అనేది మనం ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పుకోబోతున్నాం. సహ కామమనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమన కాంక్షయ. సహ కామమనవాప్యైవ రామపాదావ ఉపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమన కాంక్షయ. పదవిభాగం చూస్తే సహ కామం అనవాప్య ఏవ రామపాదౌ ఉపస్పృశన్ నందిగ్రామే అకరోత్ రాజ్యం రామాగమన కాంక్షయ. ఒకటే పదం, అది సమస్త పదం, సమాసం జరిగింది కాబట్టి రామాగమన కాంక్షయ అనేది ఒకటే పదం. ఇక్కడ రామపాదౌ ఉపస్పృశన్ అయింది, రామపాదా ఉపస్పృశన్. అది ఏ సంధి అయింది అక్కడ? యాంతవాంత సంధి. యాంతవాంతాదేశ సంధి అయింది. రామపాదౌ వివచనము ఔకారానికి అన్య స్వరము పరంగా వచ్చింది కాబట్టి, ఉకారం వచ్చింది కాబట్టి అది రామపాదా ఉపస్పృశన్ అయిపోయింది. అలాగే అనవాప్య ఏవ అనవాప్యైవ, ఇది ఏ సంధి? అనవాప్య ఏవ అనవాప్యైవ వృద్ధి సంధి కదా. వృద్ధి సంధి. అకారానికి ఏత్వం పరమైతే ఐకారం వచ్చింది, వృద్ధి సంధి. తర్వాత నందిగ్రామే అకరోత్, నందిగ్రామే కరోత్, పూర్వరూప సంధి. సరే, ఇక్కడికి ఈ పద విభాగం చూసాము. వీటి చూస్తే ఇక్కడ మనం వీటి అర్థాలు చూస్తే సహ అంటే అతను, ఎవరు? భరతుడు. కామం అనవాప్య, అనవాప్య అంటే అవాప్నోతి, ఆప్నోతి అంటే పొందడం, ఆప్నోతి, ఆప్న్ అనే ధాతువు ఆప్నోతి, దానికి అవ అనే ఉపసర్గ చేరేసరికి అవాప్నోతి అయింది. అవాప్నోతి అనేది దానికి ఆ అవాప్నోతి అనే శబ్దానికి ఉన్న ల్యబంధ శబ్దం. అవాప్య అనేది హ్యావింగ్ అబ్టైన్డ్, వాటిని పొంది అనే అర్థంలో చెప్పారు. అనవాప్య అంటే పొందక అని, హ్యావింగ్ నాట్ అబ్టైన్డ్, పొందక. అవాప్య అంటే పొంది, అనవాప్య అంటే పొందక. అన్ ప్లస్ అవాప్య అయిందనమాట. దానికి ఇప్పుడు అనవాప్య అంటే పొందలేక, కామం అనవాప్య అంటే ఆయన కోరికను సాధించుకోలేక. ఏమిటి ఆయన కోరిక? రాముల వారిని వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ పట్టాభిషేకం చేసి ఆయన్ని రాజుగా పరిపాలింపచేయాలి అనేటువంటి భరతుని యొక్క కోరిక అనవాప్య, సాధించలేక, పొందలేక. ఏవ పొందలేకనే రామపాదవు ఉపస్పృశన్ అంటే రామపాదములను తాకుతూ, ఉపస్పృశన్ అంటే తాకుతూ, దగ్గరుండి తాకుతూ, అది శత్రు ప్రత్యయం. ఉపస్పృశన్ పఠన్ లాగా, ఉపస్పృశన్ తాకుతూ నందిగ్రామంలో అకరోత్ చేశారు, రాజ్యాన్ని పరిపాలించాడు. రామాగమన కాంక్షయ, రాముడు వస్తాడు అనే కోరికతో, రాముడు వెనక్కి రావాలి అనే ఆకాంక్షతో, ఆ కోరికతో ఆయన నందిగ్రామంలోనే ఉంటూ రాజ్యాన్ని చేశాడు అనేది ఇక్కడ అర్థము ప్రైమరీగా. ఇప్పుడు మనం చూస్తే ఇందులో క్రియాపదం, ముఖ్య క్రియాపదం ఏంటి, అప్రధాన క్రియాపదాలు ఏంటి? అకరోత్ అనేది ముఖ్య క్రియాపదం. అనవాప్య, అపస్పృశ్య, అప్రధాన క్రియాపదం. అనవాప్య ఒకటి లబంత శబ్దం కాబట్టి ప్రత్యయ రూపాలన్నీ కూడా అప్రధాన క్రియాపదాలు అవుతాయి అనుకున్నాం కదా. సో అనవాప్య ఒకటి, ఉపస్పృశన్ అనే శత్రు ప్రత్యయ రూపం, ఇవి రెండు కూడా అప్రధాన క్రియాపదాలు. ఇప్పుడు అకరోత్ అన్న వాక్యం తీసుకుంటే, అకరోత్ చేశాడు, ఎవరు చేశారు? కర్త ఎవరు? భరతుడు. భరతుడిని సూచించే ఏంటి ఇక్కడ? సహ కర్త. సహ అకరోత్ ఏమి చేశాడు? దేనిని చేశాడు? ఉపస్పృశన్. దేనిని చేశాడు? రామపాదాలు. దేనిని చేశాడు? రాజ్యం చేశాడు. రాజ్యం చేశాడు. సహ రాజ్యం అకరోత్, ఆయన ఏం చేశాడు? రాజ్యం అకరోత్. ఏ విధంగా చేశాడు అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే మనకు ప్రధానమైన వాక్యం ఏంటి ఇక్కడ? సహ రాజ్యం అకరోత్ అనేది ప్రధానమైన వాక్యం. దీనికి మనం అప్రధాన క్రియాపదాలని లింక్ చేసుకోవాలి. ఇప్పుడు అప్రధాన క్రియాపదాలు ఏంటి? ఉపస్పృశన్, అనవాప్య. ఇవి రెండు కూడా ఆయనకు ఉన్న విశేషణాలు. ఒక విధంగా అంటే భరతుడికి ఉన్నటువంటి విశేషణాలు, అంటే తాకుతూ చేశాడు, తాకుతూ ఉన్నటువంటి వాడై చేశాడు. ఇది ఉపస్పృశన్. అలాగే అనవాప్య కూడా పొందకుండా ఉన్నటువంటి వాడై రాజ్యాన్ని చేశాడు.
సో ఇప్పుడు ఒక్కొక్క ప్రత్యయాన్ని తీసుకుందాం. అనవాప్య. అనవాప్య అన్నదానికి ఏమి అనవాప్య? అనవాప్య. కామం అనవాప్య అంటే తన కోరికని సాధించుకోలేక. కామం అనవాప్య అన్నది ఒక ఫ్రేజ్, అది అయిపోయింది. కామం అనవాప్య ఏవా అన్నాడు, సరే కామం అనవాప్య ఏవ. నెక్స్ట్ ఉపస్పృశన్ అనేది ఇంకొక అప్రధాన క్రియాపదం, అంటే రామపాదౌ రామపాదౌ ఉపస్పృశం. రామపాదౌ ఉపస్పృశన్. రామపాదౌ ఉపస్పృశన్. కనుక ఇక్కడికి ఏంటి, దీనికి ఉన్న కర్మపదం ఏమైంది? ఉపస్పృశన్ అన్న దానికి ఉన్న కర్మపదం ఏంటి? రామపాదవు. దానికి కర్త ఎవరు? మళ్ళీ భరతుడే. సహ అంటే ఇప్పుడు ఆయనకున్న విశేషణాలే కాబట్టి సహ రామపాదో ఉపస్పృశన్, సహ కామం అనవాప్య, సహ రాజ్యం అకరోత్. ఇవన్నమాట 3 వాక్యాలు. సో మనం దీన్ని ఏం చేస్తున్నాము, ఈ ప్రత్యయ రూపాలన్నింటినీ అప్రధాన క్రియాపదాలు కాబట్టి ఆ వాక్యంలో ప్రధాన వాక్యంలో కలిపేస్తున్నాం. ముందర అనుకున్న వాక్యం ఏంటి? సహ రాజ్యం అకరోత్ కదా. సహ రాజ్యం అకరోత్ లో సహ కామం అనవాప్య రామపాదవు ఉపస్పృశన్ రాజ్యం అకరోత్. ఇక్కడ వరకు మనకి వాక్యం వచ్చింది. తర్వాత ఈ ఏవ అనే అవ్యయాన్ని ఎక్కడైతే అన్వయం ఉందో అక్కడ పెట్టేస్తాం. కామం అనవాప్య ఏవ అవ్యయాన్ని కూడా అక్కడే పెట్టేస్తున్నాం. సహ కామం అనవాప్య ఏవ రామపాద ఉపస్పృశన్ రాజ్యం అకరోత్. ఇప్పుడు ఇంకా మిగిలిన పదాలు ఏమిటి ఇందులో? నందిగ్రామే ఒకటి, రామాగమన కాంక్షయ ఒకటి, 2 మిగిలాయి. సో వీటిని ఏం చేయాలి? రాజ్యంకి ముందర మిగతా విభక్తులు ఉన్నది పెట్టేసుకోవచ్చు. సో స కామం అనవాప్య ఏవ రామపాద ఉపస్పృశన్ రామాగమన కాంక్షయా నందిగ్రామే రాజ్యం అకరోత్. అంటే రాజ్యం అకరోత్ ఎక్కడ రాజ్యాన్ని చేశాడు? నందిగ్రామంలో ఉండే రాజ్యాన్ని చేశాడు. సో నందిగ్రామే రాజ్యం అకరోత్. ఏ ఏ ఏ కోరికతో ఏ విధంగా ఉంటూ నందిగ్రామంలో రాజ్యం చేశాడు అంటే రామాగమన కాంక్షయా నందిగ్రామే రాజ్యం తిరిగి వస్తాడు. సో ఈ విధంగా సహ కామం అనవాప్య ఏవ రామపాద ఉపస్పృశన్ రామాగమన కాంక్షయా నందిగ్రామే రాజ్యం అకరోత్ అనేది పూర్తి వాక్యం అవుతుంది. దీనికి మనం అన్వయం చూస్తే ఇక్కడ మనకి ఇచ్చారు క్రియాపదం ముఖ్యమైనది అకరోత్, అంగభూతం అంటే అప్రధాన క్రియాపదం, అనవాప్య ఒకటి, ఉపస్పృశన్ ఒకటి. విభక్తి సహ అన్ని పదాలను విడగొడదాం. ప్రథమ విభక్తులేమో సహ ఉపస్పృశన్, ద్వితీయ విభక్తి ఏమో రాజ్యము కామము రామపాదం. అనవాప్య అనేదాన్ని విభక్తుల్లో ఇవ్వలేదు, ఎందుకంటే అవి అవ్యయం కాబట్టి ఇక్కడ మనకి విభక్తుల్లో ఇవ్వలేదు. అయితే అది ఒక విధంగా భరతుడికి ఉన్న విశేషణమే. సరే, తర్వాత ద్వితీయ విభక్తిలో రాజ్యము కామం రామపాదో, సహ రాజ్యం అకరోత్, కామం అనవాప్య రామపాద ఉపస్పృశన్. వాటికి ఇవి కర్మపదాలు. తృతీయ అవుతుందండి ఏంటండి? ఉపస్పృశన్ ప్రథమ విభక్తి ఎలా అవుతుందండి? అవును, శత్రు ప్రత్యయానికి ఉన్న ప్రథమ విభక్తి పదం కదా ఉపస్పృశన్. అవునండి అవునండి. ఉపస్పృశన్ అనేది పఠన్ లిఖన్ లాగా, అది ఉపస్పృశన్ అనేది ప్రథమ విభక్తి పదమే అది. అవునండి అవును. సో సప్తమి నందిగ్రామి. ఈ శ్లోకంలో రాజ్యం కామం రామపాదో అనే 3 ద్వితీయాంతాలు ఒక్కొక్క చోట. కామం అనే పదానికి అనవాప్య అనే పదంతో అన్వయం, రామపాదవ్ అనే పదానికి ఉపస్పృశన్ అనే పదంతో అన్వయం, రాజ్యం అనే పదానికి అకరోత్ అనే పదంతో అన్వయం. ఇప్పుడు అన్వయంతో కూడిన వాక్యం ఇలా ఉంటుంది. సహ కామం అనవాప్య ఏవ రామపాదవ్ ఉపస్పృశన్ రామాగమన కాంక్షయ నందిగామే రాజ్యం అకరోత్. అన్వయార్థం. ఇప్పుడు వీటిని ఈ ఆర్డర్ లో మన అన్వయార్థం రాసుకోవాలి. సహ అంటే ఆ భరతుడు, కామం కోరిన దానిని, అంటే ఏమిటి ఆయన కోరిక? రాముడు వెనుదిరిగి వస్తాడనే కోరికను, అనవాప్య ఏవ పొందకుండానే, రామపాదవు రాముని పాదాలను ఉపస్పృశన్ తాకి నమస్కరించి, రామాగమన కాంక్షయ రాముడు వస్తాడనే కోరికతో కూడి ఉన్నవాడై, నందిగ్రామంలో రాజ్యం అకరోత్ రాజపాలన నిర్వహించసాగాడు. ఇక్కడ ఏంటంటే రామపాదవు ఉపస్పృశన్ అన్నదానికి 2 విధాలుగా అర్థం చెప్పుకోవచ్చు. ఒకటి, అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ మళ్ళీ వదలలేక ఆయన పాదాలు పట్టుకొని వదలలేక వెళ్ళాడు అని అర్థంలో ఒకటి చెప్పుకోవచ్చు. ఇంకొకటి, నందిగ్రామంలో రాజ్యం చేస్తున్నప్పుడు ఆయన పాదుకలనే ఆయన పాదాలుగా భావించి దాన్ని పట్టుకొని ఆయన రాజ్యపాలన చేశాడు, రాజ్యం అకరోత్ అన్నాడు కాబట్టి ఆ విధంగా రాజ్యపాలన చేశారు అన్న ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. సరే, తాత్పర్యం, రాముడిని రాజ్యానికి తిరిగి రప్పించాలనే కోరికతో భరతుడు అడవికి వెళ్ళాడు, అది నెరవేరలేదు. రాముని ప్రతినిధిగా పాదుకలను మాత్రమే అతడు పొందగలిగాడు. రాముని పాదాలను మళ్ళీ తాకి నమస్కరించి కన్నీళ్లు పెట్టుకుంటూ అతడు అక్కడి నుండి వెనుదిరిగాడు.
ఇక్కడ ఈ అర్థంలో ఇచ్చాడు. కానీ మనం ఆ అర్థం కూడా తీసుకోవచ్చు. మనం అక్కడ రాజ్యం చేస్తున్నప్పుడు ఆయన పాదుకలనే పాదములుగా భావించి మళ్ళీ మళ్ళీ దాన్ని నమస్కరిస్తూ ఆయన రాజ్యం చేశాడు అని కూడా తీసుకోవచ్చు. వెనుదిరిగిన భరతుడు అయోధ్యలో ప్రవేశించలేదు. రాజధానికి బయటే ఉన్న నంది గ్రామంలో కుటీరం నిర్మించుకొని అక్కడే నివసించసాగాడు. అక్కడే ఉండి రాజ్యపాలనను నిర్వహించసాగాడు. రాముడు పర్ణ కుటీరంలో నివసిస్తుండగా నాకెందుకు రాజమందిర వాసము అని ఆలోచించి అతడు కుటీరంలో నివసించాడు. అయినా రాముడు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడని అతని అంతరంగంలో ఆశ ఒకటి ఉండేది. ఇది ఒకటి మొదటి శ్లోకము. ఇప్పుడు రెండో శ్లోకం చూస్తే, గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ. గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ. అంటే ఎప్పుడైతే భరతుడు వచ్చినప్పుడు భరతుడితో పాటు చాలా మంది ప్రజలు, అంటే ఆయన మంది మార్బలం అందరూ చాలా మంది వచ్చారు. అయితే ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు అనేది జనాలకి, ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తుంటారనే భయంతో మళ్ళీ వాళ్ళు వస్తే, అంటే అక్కడ రాజ్యం అక్కడ భరతుడు చేస్తుంటే మళ్ళీ ఆయన ప్రతిసారి రాజుగా రాముణ్ణి భావించి వాళ్ళందరూ రాముడి దగ్గరకు వచ్చి ఇదంతా కరెక్ట్ కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించి ఆయన అక్కడి నుంచి చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకొని ఉన్నవాళ్ళు అక్కడి నుంచి దండకారణ్యంలోకి వెళ్ళిపోయారు. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దీనిలో గతేతు భరతే, ఇది మనం సప్తమి ప్రయోగం అని ఇదివరకు చెప్పుకున్నాం. గతేతు భరతే అంటే ఈ విధంగా భరతుడు వెళ్ళగానే శ్రీమాన్ సత్యసంధః జితేంద్రియ పదవిభాగం, శ్రీమాన్ సత్యసంధః జితేంద్రియ రామః తు పునరాలక్ష్య, పునః ప్లస్ ఆలక్ష్య పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్ర ఆగమనం ఏకాగ్రః దండకాన్ ప్రవివేశః. అంటే గతేతు భరతే ఈ విధంగా భరతుడు వెళ్ళినప్పుడు, ఈ ఫ్రేజ్ ని మనం డిస్టర్బ్ చేయము, అది అలాగే ఉంచుతాము. గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధః జితేంద్రియ రామః, అంటే ఈ శ్రీమాన్ సత్యసంధః జితేంద్రియ రామః ఇవన్నీ రాముడికి సంబంధించిన విశేషణాలే. పునరాలక్ష్య, పునః ఆలక్ష్య అంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరల వస్తారని, ఆలక్ష్య అంటే మళ్ళీ పునరాగమన ఆలక్ష్య, మళ్ళీ వస్తారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ తో, ఆ అనుమానంతో నాగరస్య జనస్య చ అంటే వాళ్ళ యొక్క ఆగమనమును మళ్ళీ అనుమానించి రామః పునః నాగరస్య జనస్య చ తత్ర ఆగమనం ఆలక్ష్య. ఇది లైన్ అవుతుంది. అంటే రాముడు నాగరస్య జనస్య చ అంటే అక్కడ నాగరికుల యొక్క, నగరవాసుల యొక్క, ప్రజల యొక్క ఆగమనం రాకను ఆలక్ష్య అంటే అనుమానించి దండకాన్ ప్రవివేశ అంటే దండకారణ్యానికి అంటే ఇంకొంచెం డీప్ ఫారెస్ట్ లోకి ప్రవేశించారు. అంటే ఇంకొంచెం అంత డీప్ ఫారెస్ట్ లోకి వెళ్తే వీళ్ళు కొంచెం అడవి ప్రాంతంలోకి రావడానికి నగర జనులు కొంచెం ఆలోచిస్తారు కదా, నగరవాసులైన ప్రజలు. అందుకని ఇంకొంచెం లోపల డెప్త్ లోకి వెళ్ళారనమాట ఆయన, ఫారెస్ట్ లోకి. ఇక్కడే మనకి చూస్తే ముఖ్యమైన క్రియాపదము ప్రవివేశ, ప్రవేశించారు. ప్రవివేశ అనేది ముఖ్యమైన క్రియాపదము. తర్వాత గతేతు భరతే అది అలాగే పక్కన పెడదాము. భరతే గతే అని రాసుకోవచ్చు, లేదు గతేతు భరతే అని కూడా ఉంచేసుకోవచ్చు. ప్రవివేశ ప్రవేశించారు. ఎవరు ప్రవేశించారు? రాముడికి ఉన్న విశేషణాలు లేదా ప్రథమ విభక్తిలో ఇంకా ఉన్న పదాలు ఏంటి? ఏకాగ్రహ కూడా. ఏకాగ్రహ అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంటే ఏకాగ్రమైన మనస్సు కలవాడు, అంటే ఫోకస్డ్ గా ఉన్నాడు దేని మీద, ఆయన వనవాసం చేయాలి అనే ఏకాగ్రమైన మనస్సు కలవాడు అనమాట ఆయన. అటువంటి రాముడు అని చెప్పినారు. సత్యసంధుడు, శ్రీమాన్ శ్రీ సంపన్నుడు, జితేంద్రియుడు తన ఇంద్రియములను గెలిచినవాడు, ఇటువంటి రాముడు. సో శ్రీమాన్, సత్యసంధ, జితేంద్రియ, ఏకాగ్రహ ఇవన్నీ కూడా రాముడి విశేషణాలు. ఇప్పుడు
రాముడు ఈ విశేషణాలు ఉన్న రామః ప్రవివేశ దేనిని ప్రవేశించాడు? దండకాన్. దండకాన్ ప్రవివేశ, దండకాన్ ప్రవివేశ. సో దండకాన్ అనేది మనకి అక్కడ ఉన్న కర్మపదం, ద్వితీయ విభక్తి. దండకాన్ అనేది మనకి ఇక్కడ క్రియాపదం. ఈ ప్రవివేశ అనేది ఇంకొకటి ప్ర అనే ఉపసర్గతో కూడిన వివేశ అనే క్రియాపదము. ఇది లిట్లకార రూపం, పరోక్ష భూతకాలం. సో ప్రవేశించాడు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. ప్రవివేశ ప్ర ప్లస్ వివేశ, ఇది లిట్లకార రూపం, పరోక్ష భూతకాలం. తర్వాత ఇంకా మిగిలినవి ఏమిటి? శ్రీమాన్ సత్యేంద్ర జితేంద్రియ రామ అయిపోయింది. ఆలక్ష్య, ఆలక్ష్య అనేది యవంత ప్రత్యయము. ఆలక్ష్య ఏం అనుమానించాడు? ఆలక్ష్య అంటే అనుమానించారు. ఏం అనుమానించాడు? జనస్య జనస్య ఆగమనం. ఆగమనం ఆలక్ష్య, ఆగమనమును అనుమానించాడు, ఆగమనమును అనుమానించాడు. అప్పుడు ఎవరి యొక్క ఆగమనాన్ని అన్నప్పుడు నాగరస్య జనస్య చ. నాగరస్య జనస్య షష్ఠి విభక్తి, వారి యొక్క ఆగమనము. సో ఆలక్ష్య అనే అప్రధాన క్రియాపదానికి మనకి ఆగమనం ఆలక్ష్య. ఆగమనం ఎవరి యొక్క ఆగమనం? నాగరస్య జనస్య చ ఆగమనం ఆలక్ష్య. అది ఆ ఫ్రేజ్ కంప్లీట్ అవుతుంది అక్కడికి. పునః నాగరస్య జనస్య ఆగమనం ఆలక్ష్య, అది అక్కడికి ఫ్రేజ్. సో ఇప్పుడు మనకి అన్వయం రాసుకుంటే భరతే గతే లేదు గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధః జితేంద్రియః ఏకాగ్రః రామః నాగరస్య జనస్య చ తత్ర పునః ఆగమనం, వాళ్ళు మళ్ళీ అక్కడికి మళ్ళీ వస్తారని ఆలక్ష్య అనుమానించి దండకాన్ ప్రవివేశ, ఇది ఆ వాక్యం అవుతుంది. గతేతు భరతే అనేది ఒక విశిష్ట ప్రయోగము కనుక మిగిలిన పదాలను చేర్చడానికి ప్రయత్నిద్దాం. క్రియాపదం ప్రవివేశ, ప్రథమా విభక్తి శ్రీమాన్ సత్యసంధః జితేంద్రియః ఏకాగ్రః రామః, ద్వితీయ విభక్తి దండకాన్ ఆగమనం, షష్ఠి నాగరస్య జనస్య, మిగతావన్నీ అవ్యయాలు. తత్ర చ పునః ఆలక్ష్య ఇవన్నీ అవ్యయాలు. నాగరస్య జనస్య అనే రెండింటి అన్వయము ఆగమనం అనే పదంతో. ఆగమనం అనే పదం యొక్క అన్వయం అప్రధాన క్రియాపదమైన ఆలక్ష్య అనే పదంతో. ఇప్పుడు అన్వయోక్త వాక్యం ఇలా ఉంటుంది. భరతే గతే శ్రీమాన్ సత్యసంధః జితేంద్రియః ఏకాగ్రః రామః నాగరస్య జనస్య చ తత్ర పునః ఆగమనం ఆలక్ష్య దండకాన్ ప్రవివేశ. ఇప్పుడు వీటికి అర్థం చూస్తే అన్వయార్థం భరతే గతే అంటే భరతుడు వెళ్ళిన తర్వాత, శ్రీమాన్ శ్రీ సంపన్నుడు, సత్యసంధః సత్యసంధుడు, జితేంద్రియ ఇంద్రియములను గెలిచినవాడు, ఏకాగ్రమైన మనస్సు కలవాడు అయిన రామః రాముడు, తత్ర అక్కడికి అంటే చిత్రకూటానికి, నాగరస్య జనస్య నగరవాసులైన ప్రజల యొక్క, పునః మరల, ఆగమనం రాకమును, ఆలక్ష్య అనుమానించి, దండకాన్ దండకారణ్యంను ప్రవేశించాడు. తాత్పర్యం, భరతుడేమో పాదుకులను తీసుకొని వెనుదిరిగాడు. దీనితో ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటి వరకు రాముడు ఎక్కడున్నాడని ప్రజలకు తెలిసింది కాదు కనుక అతని దగ్గరకు అయోధ్యవాసులు ఎవరు వచ్చేవారు కాదు. ఇప్పుడు రాముని నివాస స్థలం ప్రజలకు తెలిసిపోయింది. ఇకపై ప్రజలు తండోపతండాలుగా వస్తారేమోనని రాముడికి భయం వేసింది. ఆ కారణంగా ఇక్కడ ఉండటం సరికాదు అని ఆలోచించి అతడు దండకారణ్యంలోనికి ప్రవేశించాడు. ఇక్కడ అనువాద పద్ధతి అని ఒక్క నిమిషం. ఒక్కొక్క పాటలో 4 వాటికి అన్వయార్థాలు గాని ప్రతిపదార్థాలు గాని రాయాల్సి ఉంటుందా, చదవాల్సి ఉంటుందా? ఏంటండి? ఒక్కొక్క లెసన్ లో 4 ఉన్నాయి కదా ఇప్పుడు, అన్వయార్థాలు గాని ప్రతిపదార్థాలు గాని. 2 సుభాషితాలు 2 అన్వయ క్రమం. ఆ 4గింటికి అలా ప్రాక్టీస్ చేయాల్సిందే, ప్రిపేర్ అవ్వాల్సిందే. 4 ఒక్కొక్క లెసన్ చేయాలి కదా. ఓకే. టెక్స్ట్ బుక్ లో ప్రతి లెసన్ లో సూక్తి నుంచి ఆఖరి పేజీలో ఉన్న ప్రశ్న వరకు మొత్తంలో ఏదన్నా అడగచ్చు. అంటే ఇవైతే అర్థాలు ప్రతిపదార్థాలు రాయాల్సి ఉంటుంది. అవన్నీ తాత్పర్యాలు రాసినా ఈ ప్రతిపదార్థాలు నేర్చుకోవాల్సి ఉంటుంది, అన్వయార్థాలు. అంతే కదా, మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చారంటే నేర్చుకోవాలి, అంతే కదా. ఓకే. సరే, అనువాద పద్ధతి. నేను గ్రంథమును చదవాలి. అహం గ్రంథం పఠనీయం, కరెక్టా వాక్యము? అహం గ్రంథం పఠనీయం కరెక్టా? కరెక్ట్ కాకపోతే ఎందుకు కాదు, కరెక్ట్ అయితే ఎందుకు అవును? పఠనీయం అని ఉండకూడదు కదండి. అహం గ్రంథం పఠనీయం ఎందుకు ఉండకూడదు? పఠితవ్యం, పఠితవాన్ లేదా పఠితవ్యం అట్లా ఉండాలి కదా. పఠితవ్యం అయినా పఠనీయం అయినా ఒకటే ప్రయోగం కదా. అయితే 2 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండకూడదు.
ఇది కర్త తృతీయ విభక్తిలో ఉండాలి కదా. కదా, అంటే కర్మణి ప్రయోగంలో ఉన్నప్పుడే అనీయర్ గాని తవ్యత్ గాని ప్రయోగించాలి. అవును. ఇక్కడ వాక్యం ఏమిటి? అహం గ్రంథం అన్నంత వరకు కర్తరి ప్రయోగం. మరి అప్పుడు పఠనీయం రాదు కదా. కర్మణి అవుతుంది, అది కర్మణి ప్రయోగం. కర్మణి ప్రయోగం కాదు కదా. పఠనీయం అనేది కర్మణి ప్రయోగము, అహం గ్రంథం అనేది కర్తరి ప్రయోగం. సో అది కరెక్ట్ కాదు. మనకి అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఇవన్నీ తప్పులు అని కింద రాశాడు. ఈ పక్కన మీరు ఒక పెద్ద ఇంటూ పెట్టుకోండి, ఇది కరెక్ట్ కాదు అని మీకు గుర్తుండడానికి. టెక్స్ట్ బుక్ లో అతడు గ్రామానికి వెళ్ళాలి అంటే సహ గ్రామం గంతవ్యం తప్పు. తేన గ్రామ గంతవ్యం, గ్రామ గంతవ్య అవ్వాలి. అప్పుడు మయా గ్రంథ పఠనీయ అవ్వాలి. అప్పుడు వాక్యం మనమంతా శ్రద్ధ చూపించాలి అంటే వయం సర్వే శ్రద్ధాం దర్శనీయం కాదు, అస్మాభిః శ్రద్ధ దర్శనీయ అవ్వాలి. ఒక్క నిమిషం. అస్తు. బాలకుడు పండును తినాలి. బాలకః ఫలం ఖాదనీయం కరెక్ట్ కాదు, బాలకేన ఫలం ఖాదనీయం అనేది కరెక్ట్. నీవు తప్పు చేయకూడదు. త్వం దోషం న కరణీయం అనేది కరెక్ట్ కాదు, త్వయా దోషః న కరణీయః అనేది కరెక్ట్. పైన ఈ వాక్యాలను గమనించండి. సంస్కృతంలో ఉన్న ఈ 5 వాక్యాలు తప్పుగా ఉన్నాయి. ఈ తప్పు ఎలా జరిగిందని కొంచెం విశ్లేషిద్దాం. ఇక్కడ జరిగింది ఇది. నేను అంటే అహం, గ్రంథమును గ్రంథం, చదవాలి పఠనీయం అని ఒక్కొక్క పదాన్ని అనువదించడానికి ప్రయత్నించడమే తప్పుకు మూలం. పూర్తి వాక్యాన్ని గమనించకపోవడం ఇక్కడ జరిగిన తప్పు. నేను గ్రంథమును చదవాలి అనే వాక్యాన్ని కర్తరిలోనూ చెప్పవచ్చు, కర్మణిలోనూ చెప్పవచ్చు. కర్తరి ప్రయోగంలో చెప్పాలంటే ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, కర్తృక్రియ. అంతే కదా ఇందాక మనం చూసిన రూల్. కర్త ఏమో ప్రథమా విభక్తిలో ఉండాలి, కర్మ ఏమో ద్వితీయ విభక్తిలో ఉండాలి, క్రియాపదం ఏమో కర్తని అనుసరించి ఉండాలి అనే నియమాన్ని అనుసరించాలి. అప్పుడు అహం గ్రంథం పఠేయం, ఇది విధిలింగ్లకారం. కర్తరిలో మనం చూసిన విధిలింగ్లకారం అనేది వాక్యం. కర్మణిలో చెప్పాలి అంటే తృతీయ ప్రథమ కర్మక్రియ. అంటే కర్త ఏమో తృతీయ విభక్తిలో ఉండాలి, కర్మ ఏమో ప్రథమ విభక్తి, కర్త తృతీయ విభక్తి, కర్మ ప్రథమ విభక్తి, కర్మని అనుసరించి క్రియాపదం అనే నియమాన్ని అనుసరించాలి. అప్పుడు వాక్యం మయా గ్రంథ పఠనీయ అని అవుతుంది. తెలుగు భాషలో నా చేత గ్రంథము చదవబడాలి అనే వాక్యాన్ని నేను గ్రంథమును చదవాలి అని అంటాం. ఆ కారణంగా తెలుగు వాక్యం చదివినప్పుడు సంస్కృత వాక్యాన్ని కర్తరిలో చెప్పాలా, కర్మణిలోనే చెప్పాలా అనేది స్పష్టం కాదు. అప్పుడు కర్తరిలో వాక్యాన్ని ప్రారంభించి కర్మణిలో ముగిస్తాం, ఇందాక వాళ్ళు చేసినట్టు అహం గ్రంథం పఠనీయం అని. ఇది తప్పు కదా. ఆ కారణంగా చేయాలి, చదవాలి మొదలైన శబ్దాలున్న వాక్యాలను అనువదించేటప్పుడు జాగ్రత్త అవసరము. ఇది మనకి చెప్పడానికి ఇది ఎంత చెప్పారు. దానిని కర్మణిలో చెప్పడం సంస్కృతంలో సులభం. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, ఇందాక మనం చదివింది. ఆ కారణంగా చేయాలి, చదవాలి మొదలైన శబ్దాలున్న వాక్యాలు అనువదించేటప్పుడు జాగ్రత్త అవసరము. ఇది చదివేటప్పుడు గట్టిగా కనిపించేలాగా మీకు. దానిని కర్మణిలో చెప్పడం సంస్కృతంలో సులభం కనుక కావాలి, చేయాలి అని వచ్చినప్పుడు తృతీయ ప్రథమ కర్మక్రియ అనే సూత్రాన్ని అనుసరిద్దాం. కర్తరి యొక్క నియమాన్ని అనుసరించి తప్పేమీ లేదు, సులభంగా ఉండాలని కర్మణి సూత్రాన్నే చెప్పటమైనది. సో ఈ చేయాలి, కావాలి ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రిఫరబ్లీ కర్మణిలో చేయండి అని చెప్తున్నారు. సరే, తర్వాత ఉన్న వాక్యాలు అభ్యాసం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. ఈ 5th సార్ చెప్పరా, నీవు తప్పు చేయకూడదు అని ఉంది కదా. త్వయా దోషః న కరణీయః. దోషం వస్తుంది కదండి. కరణీయం అనేది నపుంసకలింగానికి కదా వస్తుంది. అవును, అందుకనే దోషః న కరణీయః. ఒకసారి మళ్ళీ చెప్పరా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దోషః అన్నప్పుడు కరణీయః రాదా? అదే చెప్తున్నానండి నేను. త్వయా దోషః న కరణీయః. ఓకే ఓకే. త్వయా దోషః న కరణీయః. త్వయా దోషః అనేది పుంలింగ శబ్దం కాబట్టి న కరణీయః అని పుంలింగంలో చెప్తున్నాం మనం, కరణీయం కాదు. సో ఇక్కడ ఈ కర్మణి ప్రయోగ నియమాల వాక్యాలు మళ్ళీ చూద్దాము. సంధి ఒకటి ఉంది, ఇంకేమున్నాయి ఇందులో? అంతే, ఈ పాఠంలో ఇవే ఉన్నాయి. సరే, ఇంకొంచెం టైం ఉంది కాబట్టి సంధులు మీరు చదువుకొని వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. సంధి ఎక్సర్సైజ్ మాత్రం పూర్తి చేద్దాం ఇవాళ.
సంధి మనం అచ్సంధి యొక్క ముఖ్యమైన ప్రభేదాలని ఇప్పటికే తెలుసుకున్నాము. విడదీయటం కలపడం ద్వారా చాలినంత అభ్యాసము చేశాం. ఈ కింద ఇవ్వబడిన అభ్యాసంలో అన్ని అచ్సంధులే ఉన్నాయి. అభ్యాసం చేసి మనల్ని మనమే పరీక్షించుకుందాం. బాల మహోదయ, మొదటి 3 పదాలు చెప్పండి మహోదయ. అస్థితి కృత్వాపి దృష్ట్వేమం. సంధి విడదీసి సంధి పేరు చెప్పాలి. అస్త్ ప్లస్ ఇతి. అస్థితి. అస్థి ప్లస్ ఇతి. అస్థి ప్లస్ ఇతి ఏ సంధి అవుతుందండి? సవర్ణ జరుగుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అంతే. కృత్వాపి. కృత్వా ప్లస్ అపి. కృత్వా ప్లస్ అపి. కృత్వా దీర్ఘము ప్లస్ అపి. అది ఏ సంధి అవుతుంది? అది కూడా సవర్ణ దీర్ఘ సంధి. దృష్ట్వేమం. దృష్ట్వా ప్లస్ ఇమం. దృష్ట్వా ప్లస్ ఇమం ఉత్తమం ఏ సంధి అండి? అది గుణసంధి. గుణసంధి ఉత్తమం మహోదయ. తర్వాత భానుకుమారి మహోదయ. భానుకుమారి మహోదయ. హలో మహోదయ చెప్పండి అమ్మ. తర్వాత 3టికి చెప్పండి. శైవ, లిఖంత్యపి, తాస్వపి. మహోదయ, నేను 2 రోజుల నుంచి క్లాసులకు రాలేదు మేడం. ఇది మనం ఎప్పుడో చెప్పుకున్నదేనండి, ఏం పర్వాలేదు. అంటే ఒంట్లో బాగోకే రాలేదు. ట్రై చేస్తాను. ప్రయత్నించండి, ఏం పని. మీకు తెలుసు, కంగారు పడకుండా చెప్పండి, మీరు చెప్పగలరు. సా ప్లస్ యావ. సా ప్లస్ యావ. ఏవా ఏ సంధి అవుతుందండి? వృద్ధి సంధి. వృద్ధి సంధి ఉత్తమం. చూసారా, మీరు చెప్పేశారు. లిఖంత్యపి ఇంకొకటి. లిఖ ప్లస్ అత్యపి. లిఖంత్యపి. లిఖంతి ప్లస్ అపి. లిఖంతి ప్లస్ అపి. లిఖంతి ప్లస్ అపి. మీరు ఇందాక చెప్పిన పదం అత్యపి అన్న శబ్దం మీరు విన్నారా అసలు? మీకు తెలిసిన పదాల్లోనే ఇస్తారు సంధులు. ఓకేనా? లిఖంతి ప్లస్ అపి, లిఖంత్యపి ఏ సంధి అయింది ఇది? లిఖంతి ప్లస్ అపి. లిఖంత్యపి వచ్చింది. యకారం కనిపిస్తుంది. యకారం కనిపిస్తుంది అక్కడ. లిఖంతి ప్లస్ అపి అంటే ఇకారానికి అకారం పరమైంది, అప్పుడు అక్కడ యకారం వచ్చింది. ఈ బదులు యకారం వచ్చింది. యణాదేశ సంధి ఉత్తమం. యణసంధి అంటాం మనం సంస్కృతంలో. తెలుగులో యణాదేశ అంటాం కానీ ఇక్కడ కేవలం యణసంధి అని అంటాం. సరే. తాస్వపి. తా ప్లస్ తారా ప్లస్ అపి. ఇంకొకసారి ఆలోచించండి. తాస్వపి. తా ప్లస్ అపి. తా ప్లస్ అపి అయితే స్వా ఎలా వచ్చింది? తవా ప్లస్ అపి. తవా ప్లస్ అపి. తాస్వపి. సరే, తాస్వపి అన్న చోట వకారం ఆదేశం అయింది. సో దేని బదులు వకారం వస్తుంది? అపి. సరే, సెకండ్ వర్డ్ అపి కదా. అంటే మనకు ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇవన్నీ అచ్చుసందులు కాబట్టి రెండవ పదము ఖచ్చితంగా అచ్చుతోనే మొదలవుతుంది. ఖచ్చితంగా అచ్చుతోనే మొదలవుతుంది. అండ్ మొదటి పదంలో కూడా ఒక అచ్చుతోనే ఎండ్ అవుతుంది. 2 అచ్చుల మధ్య కాబట్టి. సో అక్కడ మనం తాస్వపిలో వకారంలో ఉన్న అకారం బయటికి తీసేద్దాం. అపి అనేది రెండో పదం, ఇది మనకు తెలిసిన పదం కదా. ఇప్పుడు అక్కడ వకారం వచ్చింది, తాస్వ వచ్చింది. వకారం దేని బదులు వచ్చిండొచ్చు? మనం నేర్చుకున్న సందుల్లో వకారము ఒక దాని వల్ల వస్తుంది, దాని బదులు వస్తుందని అనుకున్నాం. ఇందాక లిఖంత్యపిలో ఇకారం బదులు యకారం వచ్చింది. దేని బదులు వకారం వస్తుంది? ఎణసంధి. ఇది కూడా ఎణసంధి. ఎణసంధిలో దేని బదులు వకారం వస్తుంది? ఇకారం బదులు యకారం వస్తుంది. దేని బదులు వకారం వస్తుంది? వకారం బదులు. వకారం దేని బదులు వస్తుంది? ఉకారం బదులు వస్తుంది. ఉకారం బదులు వస్తుంది. అంటే అక్కడ పదం ఏమై ఉండాలి? తాసు ప్లస్ అపి.
తాసు ప్లస్ తాసు ప్లస్ అపి అంటే తద్ శబ్దానికి తాసు అనేది సప్తమి బహువచనం. వారి యందు, ఆ స్త్రీల యందు లాగా. తాసు అపి. ఓకే, ఇది అణసంధి. ఉత్తమం, ధన్యవాదాలు. హరిహర నాథసాయి మహోదయ, తర్వాత 3 చెప్పండి మహోదయ. చాపి. చా ప్లస్ అపి సవర్ణ దీర్ఘ సంధి. చ ప్లస్ అపి సవర్ణ దీర్ఘ సంధి. నైతత్. నా ప్లస్ ఏతత్ వృద్ధి సంధి. నా ప్లస్ ఏతత్ వృద్ధి సంధి. ఏకైకం. ఏకా ప్లస్ ఏకం వృద్ధి సంధి. ఏకా ప్లస్ ఏకం వృద్ధి సంధి. ఉత్తమం మహోదయ. జ్యోత్స్న మహోదయ. అస్తు మహోదయ. ఉత్తరోత్తరం. ఉత్తరోత్తరం. ఉత్తర ప్లస్ ఉత్తరం. కరెక్ట్. ఉత్తరోత్తరం వృద్ధి సంధి. ఇంకొకసారి చూసి చెప్పండి. ఉత్తర ప్లస్ ఉత్తరం, అకారానికి ఉకారం పరమైతే ఓత్వం వచ్చింది. అకారానికి ఉకారం గుణసంధే కదా. గుణసంధి. ఇందాక వృద్ధి సంధి అన్నారా? వృద్ధి సంధి గుణసంధి 2 ఒకటే అనుకున్నా. కాదు సారీ అండి. గుణసంధి అకారానికి ఈ ఊరుల పరమైతే ఏ వారు వస్తే గుణసంధి, అకారానికి ఏత్వం పరమైతే ఐకారం వస్తే వృద్ధి సంధి, అదే ఓత్వం పరమైనప్పుడు ఔకారం వస్తే వృద్ధి సంధి. ఓకేనా? ఇప్పుడు ఉత్తరోత్తరం ఏ సంధి అంటారు మొత్తానికి? గుణసంధి. గుణసంధి. ఓకే. చంద్రోదయ. చంద్ర ప్లస్ ఉదయ ఆ ఓ గుణసంధి. గుణసంధి. నైకత్ర. నా ప్లస్ ఏకత్ర నైకత్ర. ఇది వృద్ధి సంధి. ఇది వృద్ధి సంధి. కరెక్ట్. తర్వాత ఉత్తమం. కేవి రమణ మహోదయ. మేడం తర్వాత 3 చెప్పండి మహోదయ. దీపస్యోపరి. దీపస్య ప్లస్ ఉపరి. దీపస్య ప్లస్ ఉపరి. సంధి. దీపస్యో ఓకారం అంటే యణాదిస్తుంది. ఓకారం వచ్చింది. అకారానికి ఉకారం పరమైంది, ఓకారం వచ్చింది. ఒక గుణసంధి అవుతుందండి. గుణసంధి. తావత్ర. తావత్ర అత్ర. తత్ ప్లస్ అత్ర అవుతుంది. తకారం పోయి వేరే ఏమన్నా వచ్చే మనం నేర్చుకున్నావా మహోదయ? లేదండి. లేదు. తావత్ర అంటే భాగర్థావివ సంతృప్తో. అక్కడ ఏ సంధి అనుకున్నాం అదే సంధి ఇక్కడ కూడా. తావత్ర. ఇందాక కూడా వచ్చింది మనకి ఇది. యణాదిస్తుంది అంటే వా వచ్చిందంటే వా వచ్చింది మనకి రెండిట్లో వస్తుంది. వా ఒకటి యణాదేశ సంధి ఎణసంధిలో, ఇంకొకటి ఆవ్. అవి ఇదండి యాంతవాంత సంధి. అంటే ఇక్కడ ఆవ్ వచ్చింది. దేని బదులు ఆవ్ వస్తుంది? దీని బదులు అంటే ఓ బదులు అవ్ వస్తుంది. ఆవ్ వస్తే ఆవు అంటే అవు వస్తుందండి. అవు బదులు ఆవు వస్తుంది. అవు ఉన్నప్పుడు వాగర్థవు ఇవ కదా, వాగర్థావివ అయింది అక్కడ. ఇందాక కూడా చూసాం మనం. రామపాదా ఉపస్పృశన్, రామపాదవు ఉపస్పృశన్, రామపాదా ఉపస్పృశన్ అయింది కదా. ఆవు వచ్చింది అంటే అక్కడ ఔకారం ఉన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుంది పదం చెప్పండి? తౌ ప్లస్ అత్ర. టౌ ప్లస్ అత్ర. సంధి ఏమవుతుంది అనుకున్నాము? యాంతవాంత సంధి. ఉత్తమం. తర్వాత ఇంకొకటి కూడా చెప్పండి. బాలకో అపి. బాలకే అపి. ఇది బాలక ప్లస్ అపి. ఇది పూర్వరూప సంధి. బాలకే ప్లస్ అపి, బాలకే పూర్వరూప సంధి. ఉత్తమం మహోదయ. తర్వాత లక్ష్మీ మహోదయ. విదితావేపౌ వేతౌ. విదితావేతౌ. విదితౌ ప్లస్ వేతౌ. ఏతౌ అంతే. ఏతౌ ఇది యాంతవాంత సంధి అవుతుంది. ఉత్తమం. విదితౌ ప్లస్ ఏతౌ యాంతవాంత సంధి అవుతుంది. సర్వే ప్లస్ అపి. సర్వేపి ఇది పూర్వరూప సంధి అండి. తర్వాత దీపేష్వపి వా వచ్చింది కదండి. దీపేషు ప్లస్ అపి ఇది ఎన్ సంధి అవుతుంది.
యణ సంధి ఉత్తమం. దీపేషు ప్లస్ అపి ఉకారం బదులు వకారం వచ్చింది. వకారం అందుకని వచ్చింది. ఇది యణ సంధి అవుతుంది. యణ సంధి. జ్యోత్స్న గారు చెప్పండి అమ్మా ఏంటి? మహోదయ ఇది తావత్రాలో ఇది వర్డ్ అసలు ఉందో లేదో తెలియదు. తావు ప్లస్ అత్ర అని కూడా విడదీయచ్చా? అప్పుడు మరి ఉకారం ఏమైనట్టు? ఉక్కారానికి అకారం పరమయ్యి అది ఎన్సంది అవుతుందా? అసలు అప్పుడు రెండు వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు ఉకారానికి అకారం పరమై ఏమన్నా అయ్యింది అంటే మరి అప్పుడు ఇంకొక వా వచ్చి తావవత్ర అవ్వాలి కదా. ఇక్కడ వచ్చింది ఒకటే వా. అర్థమైంది మహోదయ. ఇంకొకటి మనకి తావు అన్న పదం తెలియదు. అవును. తౌ పదం తెలుసు. తౌ అనేది ద్వివచనం కదా. అవును. తౌతే అందుకని తౌ ప్లస్ అత్ర. ఓకే అర్థమైంది. తర్వాత విజయ్ కుమార్ మహోదయ. మేడం. మహోదయ చెప్పండి చివరి మూడు. గిరావు తితః. గిరావుదితః. గిరౌ గిరౌ ఉదితః. ఉదితః. గిరౌ ఉదితః యాంతావ్యాంత సంధి అవుతుంది. యాంతవాంత దేశంది. జ్ఞాయత ఏవ. జ్ఞాయత ప్లస్ ఏవ. జ్ఞాయతే ప్లస్ కరెక్ట్. జ్ఞాయతే ప్లస్ ఏవ. అప్పుడు ఏమైంది? జ్ఞానతయ అంటే ఇది కూడా యాంతవాంత సంధి అండి. యాంతవాంత దేశ సంధి అయ్యి తర్వాత యకారం కనిపించట్లేదు కదా మనకి ఇక్కడ. భావ ప్రయోగం అండి ఇది ఏమంటారు దీన్ని? ఏదో ముందర జ్ఞాయతే ప్లస్ ఏవ ఉంది మహోదయ. అది కాస్త ఏమైంది? ఏకారం బదులు ఐ వచ్చింది. జ్ఞాయతై ప్లస్ ఏవ అయింది. అక్కడ యకారం పోయింది. యకార లోపః. అప్పుడు జ్ఞాయత ఏవ అయింది. అంతేనా? లోపసంధి ఇదండి. దీని పేరేం? యకార లోపః. ముందు యాంతవాంత దేశ సంధి రాయాలి జ్ఞాయతయ ఏవ అని. అప్పుడు యకార లోపః అని రాసి జ్ఞాయత ఏవ అని రాయాలి. రెండు సంధులు చెప్పాలండి. రెండు రాయాలి మహోదయ. తర్వాత సర్వస్మా అపి. సర్వస్మై ప్లస్ అపి. సర్వస్మై ప్లస్ అపి. సర్వస్మాయ కరెక్ట్ ప్లస్ అపి. అది అక్కడికి ఏం సంధి అయినట్టు? ఇప్పుడు యాంతవాంత అయింది. మళ్ళీ యకారం లోపం వచ్చి అక్కడ మళ్ళీ సర్వస్మా ప్లస్ అపి అయిపోయింది. ఉత్తమం. ఉత్తమం మహోదయ. చాలా బాగా చెప్పారండి. తర్వాత సంధిని కలిపి పేరు తెలపండి. పుష్పలత మహోదయే. మేడం. సంధిని కలిపి పేరు తెలపండి. న ప్లస్ ఇతి. నేతి. సంధి పేరు గుణసంధి. న ప్లస్ ఏనం. ఆ ప్లస్ ఏ వృద్ధి సంధి. నైనం. సంధి నైనం. న ప్లస్ ఉన్నతి. ఆ ప్లస్ నోన్నతి. నోన్నతి సంధి గుణసంధి. గుణసంధి. ఉత్తమం. తర్వాత రాజ్యలక్ష్మి మహోదయే. పశ్యంతి ప్లస్ అత్ర. పశ్యంతత్ర. పశ్యన్ తత్ర. పశ్యంతి ప్లస్ పశ్యంతత్ర. యణాదేశ సంధి. పశ్యంత్యత్ర. పశ్యంతత్ర. యత్ర యణ సంధి. తర్వాత పశ్యంతి ప్లస్ ఇహ. పశ్యంతిహ. సవర్ణ దీర్ఘ సంధి. పశ్యంతి ప్లస్ ఇహ. ఇంకొకసారి చెప్పండి ఆన్సర్. పశ్యంతిహ. పశ్యంతీహ దీర్ఘం రావాలి. సవర్ణ దీర్ఘ సంధి. సతి ప్లస్ అపి. యణాదేశ సంధి అని చెప్పకండి. యణ సంధి అని చెప్పండి. మనం సంస్కృతంలో యణ సంధి అని అంటాం. ఓకే మహోదయ. సరే. సతి ప్లస్ అపి. సత్యపి. సత్యపి సంధి. ఎన్ సంధి. ఎణ సంధి. ఉత్తమం. తర్వాత రాంబాబు మహోదయ. మార్గే ప్లస్ అన్యః. మార్గేణ్యః. మార్గేణ్యః పూర్వరూప సంధి. పూర్వరూప సంధి. ఆకారం బదులు అవగ్రహం వస్తుంది.
తర్వాత మహీ ప్లస్ ఈషః. ఈ ప్లస్ ఈశః మహీషః 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 సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. మహా ప్లస్ ఈషః. మహా ప్లస్ ఈశః మహా మహేషః మహేషః గుణసంధి. గుణసంధి. అకారానికి అదే ఈకారానికి ఈకారమే పరమైతే సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. సవర్ణ దీర్ఘ మహీష సంధి. దీర్ఘం వచ్చేసి ఆకారానికి ఈకారం పరమైనప్పుడు గుణసంధి వస్తుంది, ఏత్వం వస్తుంది. ఆదేశం ఉత్తమం. తర్వాత శైలజ మహోదయ మీరు మాట్లాడగలరా? మాట్లాడతాను. చెప్పండి. అయితే తర్వాత 3 చెప్పండి అమ్మా. గృహే ప్లస్ ఈషః. గృహే ప్లస్ ఈషః ఇది చెప్పలేను. గృహ సంథింగ్ ఏదో. గృహ ఈషః ఎట్లా అయింది? ఏ సంధి అయింది? ఇది బహుశా యాంతవాంత సంధి అవుతుంది. యాంతవాంత దేశ సంధి అవుతుంది. ఏ కారానికి అకారం కాకుండా ఇతర స్వరము వచ్చే ఎదురు పరమయ్యేసరికి అక్కడ ఏ కారం బదులు ఐ వస్తుంది. ఐ వచ్చి గృహ ఈషః అవుతుంది. ఇంకొక రకంగా రావాలంటే ఏంటండి? ఇప్పుడు దానికి నెక్స్ట్ స్టెప్ ఇంకొకటి రాయాలి అంటే ఏమైనా అవకాశం ఉందా? గృహ ఈషః నేను సరిగ్గా చెప్పలేనండి ఈ సంధి. సరే, గృహ ఈషః వచ్చి అక్కడ యకారం లోపం అవుతుంది. అప్పుడు గృహ ఈషః. గృహ తర్వాత స్పేస్ ఇచ్చి ఈషః రాయాలి. సరే, తర్వాత చెప్పండి. గృహే ప్లస్ అంబ. గృహే ప్లస్ అంబ. గృహేంబ ఇది పూర్వరూప సంధి. ఇది పూర్వరూప సంధి. అకారం బదులు అవగ్రహం వస్తుంది. అవగ్రహం వచ్చింది. పరమ ప్లస్ పరమార్థ అంటే సవర్ణ దీర్ఘ సంధి. ఉత్తమం. పరమార్థ అంతే సవర్ణ కదా. దీర్ఘ సంధి. శారదాంబ వేద విద్యాలయం పిల్లలు మిగతావన్నీ చెప్పేసేయండి వరుసగా. 9 ఉన్నాయి, 9 చెప్పేయండి. పరమార్థ చెప్పారు. మిథ్యా ప్లస్ ఆరోపః. మిథ్యారోపః సంధి సవర్ణ దీర్ఘ సంధి. సుధా ప్లస్ అస్తి. సుధాస్తి సంధి. పుష్పలత గారు మ్యూట్ చేసుకోండి. చెప్పండి అమ్మా, పిల్లలు చెప్పండి. సుధా ప్లస్ అస్తి. సుధాస్తి సంధి. సుధా ప్లస్ ఏషా. ఇంకొకసారి సుధైషా సంధి. వృద్ధి సంధి. ఏతే ప్లస్ అపి. ఎవరో ఇంకోటి ఏదో చెప్పారు. ఏతేపి సంధి. పూర్వరూప సంధి. ఏతే ప్లస్ ఇహ. ఏ కారానికి అకారం కాకుండా ఇతర స్వరం పరమైతే ఏమవుతుంది? ఏ కారం బదులు ఏమొస్తుంది? ఏత ఈహ అవుతుంది. ఉత్తమం. సంధి. అప్పుడు యకార లోపం అయితే ఏత స్పేస్ ఇచ్చి ఇహ పక్క పక్కన రాయాలి అచ్చుతో. తర్వాత ఏషా ప్లస్ ఏతి. ఏషైతి సంధి. వృద్ధి సంధి. ఉత్తమం. దశమే ప్లస్ అహని. దశమేహని అక్కడ అకారం బదులు అవగ్రహం పెట్టాలి. మందిరే ప్లస్ అస్మిన్ సంధి. పూర్వరూప సంధి. అకారం బదులు అవగ్రహం. తేన ప్లస్ ఇదం. తేనేదం సంధి. ఉత్తమం. గుణసంధి. సో ఇక్కడికి మన సంధులు ఎక్సర్సైజ్ పూర్తి చేశాము. ఈ విధి లింగ్ లకారం బదులు ఎప్పుడైతే మనకి కవ్య తనియర్ రాస్తామో ఆ అభ్యాసాలు వచ్చే క్లాస్ లో చూద్దాము. ఇక్కడ వరకు ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా? సంధుల్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇప్పుడు చేసిన సంధుల్లో కానీ అదర్వైజ్ కానీ సంధులు ఏమైనా అర్థం కానివి ఏమైనా ఉన్నాయా?
సందులు మీకు చాలా స్కోరింగ్ అండి. ఖచ్చితంగా మీరు అది అటెంప్ట్ చేస్తే మార్క్ వచ్చేస్తుంది. మనం సుభాషితాలు ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనం రాసేది వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒక అర మార్కో పావు మార్కో తీసినా తీస్తారు. సందులు గ్రామర్లో మాత్రం మార్క్స్ పోగొట్టుకోకూడదు. సందులు చాలా ఉన్న వాటిలో చాలా తేలికైన గ్రామర్ ఏంటి అంటే సందులే. మనకు ఆ 4-5 రూల్స్ తెలిసాయి అంటే సందులన్నీ బాగా చేసేయచ్చు. మనం అయితే ఏంటంటే ఒకటి ఆ రూల్స్ బాగా గట్టికి నోటికి రావాలి, అంటే మనకి బాగా కాన్సెప్ట్ అర్థం అయ్యి ఉండాలి. మేడం పూర్వరూప సంధి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? పూర్వరూప సంధిలో మొదటి పదంలో ఏత్వం గాని ఓత్వం గాని ఉండాలి మహోదయ. మొదటి పదంలో ఏత్వం కానీ ఓత్వం కానీ ఆఖరిలో మొదటి పదంలో చివరి అక్షరం చివరి అచ్చు. రెండవ పదంలో పరపదంలో మొదట అచ్చు ఖచ్చితంగా ఆకారమే ఉండాలి, హ్రస్వాకారం మాత్రమే ఉండాలి. పూర్వపదంలో చివరిలో మాత్రం ఏత్వమైనా ఉండొచ్చు, ఓత్వమైనా ఉండొచ్చు. ఉన్నప్పుడు పరంగా హ్రస్వాకారం వస్తే అప్పుడు ఆ హ్రస్వాకారం లోపిస్తుంది. దాని బదులు మనం అవగ్రహం పెట్టేసి కలిపి రాసేస్తాం. అది పూర్వరూప సంధి. సో సంధు రూల్స్ చూసుకోండి. ఇలాగ మల్టిపుల్ ఎక్సర్సైజెస్ అంటే మనం అన్ని కలిపిన సంధులు ఎక్సర్సైజెస్ మల్టిపుల్ ప్రాక్టీస్ చేసామనుకోండి మనకి ఇంకా కొంచెం బాగా వస్తుంది. చేద్దాం, మనం వీలైనంత ప్రాక్టీస్ చేద్దాము. నేను హోంవర్క్ అయినా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, ఇప్పుడు కాకపోయినా క్లాస్లో కాకపోయినా. ఈ వారానికి హోంవర్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ క్లాస్కి మనకి హోంవర్క్ ఏమిటి అంటే ఈ అభ్యాసాలు చేసుకురండి. ఈ పాఠంలో ఉన్న అభ్యాసాలు చేసుకొస్తే మనం వచ్చే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎవరెవరైతే క్లాసులు మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి ఒక్కసారి పాత వీడియోస్ అన్ని ఇంకొకసారి ఏవేవైతే మిస్ అయ్యారో అవన్నీ కంప్లీట్ చేసుకొని వస్తే మనం 9వ పాఠం అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చే క్లాస్లో 9వ పాఠం అభ్యాసాలు అయిపోయాయంటే 9వ పాఠం అయిపోయినట్టే. 10వ పాఠం టైంని బట్టి ఆ రోజు స్టార్ట్ చేసుకుందాం, లేదన్నా కూడా ఇంకొక 2 క్లాసులు, అంటే మహా అయితే 3 క్లాసుల్లో మనకి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సిలబస్ కంప్లీట్ అయ్యాక నేను కొంత టైం ఇస్తాను, మీకు ఒక నెల రోజులు టైం ఇస్తాను. మనకి ఇప్పుడు ఎలాగా ఆంధ్రప్రదేశ్లో రాసే వాళ్ళకి 3వ వారంలో పరీక్ష ఉంటుంది, ఆగస్టు 3వ వారంలో. తెలంగాణలో రాసే వాళ్ళకి ఆగస్టు ఆఖరి వారంలో పరీక్ష. ఇప్పుడు ఇంకా మనం జూన్లోనే ఉన్నాము. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చే మంగళవారము శుక్రవారం ఆ తర్వాత మంగళవారంకో మన సిలబస్ అయిపోవాలి లెక్క ప్రకారం. అంటే మనకి ఇప్పుడు ఎంత 6వ తారీఖు కదా, ఇప్పుడు క్యాలెండర్ ఒకసారి చూస్తాను. 6 అంటే 10, 13, 17 జూన్ 17కి మనకి క్లాస్ అయిపోతాయి. అసలు లెక్క ప్రకారం సిలబస్ అయిపోవాలి అని మనం అనుకున్న ప్రకారం నడిస్తే జూన్ 17కు అయిపోతే సిలబస్. ఆ తర్వాత నుంచి జూలై ఆఖరిలో మళ్ళీ మనం రివిజన్ క్లాస్ ఒక రివిజన్ క్లాస్ పెట్టుకుందాం. తర్వాత ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఒక రివిజన్ క్లాస్ పెట్టుకుందాం. ఈ నెల రోజులు ఎందుకు అంటే మీరు థరోగా సిలబస్ చదవడానికి, థరోగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా సిలబస్ ఏది వదలకుండా పేజ్ బై పేజ్ పూర్తిగా చదవడానికి, అభ్యాసాలన్నీ చేసుకోవడానికి. మనం అప్పుడు ఈసారి ఫస్ట్ రివిజన్ క్లాస్లో కలిసినప్పుడు అంటే మన 2 రివిజన్ క్లాసుల్లోనూ మనం చేసే పని ఏమిటి అంటే ఈ మన టెక్స్ట్ బుక్లో 12th లెసన్లో 2 ప్రశ్న పత్రాలు ఉన్నాయి. ఒక ప్రశ్న పత్రానికి మనకి ఆన్సర్స్ ఇచ్చారు, రెండో ప్రశ్న పత్రానికి జవాబులు అక్కడ ఇవ్వలేదు. ఆ ప్రశ్న పత్రం ఒకటి చేసుకుంటాము. ఇంకొకటి లేటెస్ట్ అంటే ఇప్పుడు మనం ఆగస్ట్ ఎగ్జామ్ రాస్తున్నాం కదా, ఫిబ్రవరి 25లో జరిగిన పేపర్ ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఫిబ్రవరి 25 పేపర్ ఒకటి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో 12వ లెసన్ లో ఆన్సర్స్ లేని పేపర్. ఇవి 2 మన రివిజన్ క్లాసెస్లో 2 క్లాసుల్లో 2 పేపర్స్ డిస్కస్ చేసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే అవి ఫస్ట్ ప్రయారిటీ, అవి అయిన తర్వాత టైంని బట్టి పేపర్. అందుకని మీరు ముందర ఈ నెల రోజులు ఈ లోపు క్వశ్చన్ పేపర్స్ చూడకండి. వీలైనంత వరకు మీరు ఫస్ట్ సిలబస్ అంతా చదవందే క్వశ్చన్ పేపర్స్ చూడకండి. మీరు వారం రోజుల్లో మొత్తం చదివేశారనుకోండి, అప్పుడు చూసుకోండి క్వశ్చన్ పేపర్స్. అయితే క్వశ్చన్ చదవకుండా సిలబస్ మాత్రం దయచేసి క్వశ్చన్ పేపర్స్ చూడకండి, అనవసరంగా కంగారు పడతారు. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చదివిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ చూడండి. మనకి ఆనందో బ్రహ్మ వెబ్సైట్ లో కూడా పాత క్వశ్చన్ పేపర్స్ ఒక 5, 6 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అవి సాల్వ్ చేసుకోండి. అంటే ఎప్పుడు చదివేసిన తర్వాత ఇంకా టైం ఉంటుంది. అది కూడా అయిన తర్వాత ఇంకా మీకు టైం ఉందంటే నాకు చెప్తే నా దగ్గర ఇంకా చాలా పాత పేపర్లు ఉన్నాయి, అవి పంపిస్తాను, అవి కూడా సాల్వ్ చేసుకుంటారు. కానీ ముఖ్యంగా మీరు సుభాషితాలు, సూక్తులు ప్రాక్టీస్ అంటే చదువుకున్న గ్రామర్ మాత్రం రాయండి. మీరు ఇంకొక సజెషన్ నేనేం చెప్తానంటే మీరు చిన్న చిన్న గ్రూప్స్ గా ఫామ్ అవ్వండి. చిన్న గ్రూపో పెద్ద గ్రూపో
అందరి నంబర్లు వాట్సాప్ లో ఉన్నాయి కదా, అందుకని మీరు గ్రూప్స్ గా ఫామ్ అయ్యి మీరు ఈ పేపర్ మనం సాల్వ్ చేసుకోవాలి ఇవాళ అని పెట్టుకొని సాల్వ్ చేసుకొని మీరు ఆన్సర్స్ మీరు కంపేర్ చేసుకోండి. వాటిల్లో ఏమైనా సందేహాలు ఉంటే అప్పుడు నన్ను అడగండి. సో ఇలా చేద్దాం. ముందర ఏంటంటే ఇప్పుడు మనకి ఈ 10వ పాఠం ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు ఒక 4 రోజులు ఖాళీ. ఫస్ట్ మీరు చేసేది ఏంటంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చదవాలి, తరోగా చదవాలి. చదివిన తర్వాత మీకు పూర్తిగా అవగాహన వచ్చాక అప్పుడు క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళండి. ఈ 3 క్లాసులు అయ్యే లోపల అంటే 17వ తారీఖు లోపల నేను ఆ క్లాస్ రాలేదండి, నేను ఆ వీడియో వినలేదండి మాత్రం దయచేసి చెప్పకండి. ఈ లోపు ఈ ఇప్పుడు 6వ తారీఖు 17 అంటే ఈ 11 రోజుల లోపల మీరు చేసేది ఏంటంటే పాతవి పెండింగ్ ఉన్న లెసన్స్ కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే చేయమని, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడుగుతారని, డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. అండ్ ఆ తర్వాత మీకు ఆ 1 మంత్ ఎప్పుడైతే మీకు చదువుకోవడానికి టైం ఇస్తున్నానో అప్పుడంతా కూడా మీకు ఎటువంటి సందేహం ఉన్నా నాకు ఫోన్ చేయకండి, వాట్సాప్లో మాత్రం పెట్టచ్చు. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అంటే వీలైనంత వరకు తొందరగానే ఇస్తాను. ఎప్పుడన్నా ఏదన్నా బిజీలో ఉండి చేయలేకపోతే కనీసం మీకు ఒక 1-2 రోజుల లోపలైతే ఖచ్చితంగా పెడతాను, 100% పెడతాను. ఒకవేళ ఒక రోజైనా మీకు నేను ఆన్సర్ ఇవ్వలేదంటే మాత్రం దయచేసి ఇంకొకసారి రిమైండ్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఫోన్స్ నేను తీయలేకపోవచ్చు, మెసేజ్ అయితే పెట్టండి, మెసేజ్లో నేను రిప్లై ఇస్తాను. మీరు టైప్ చేయడం కష్టం అనిపిస్తే మీరు రాసిన దాన్ని ఫోటో తీసి పెట్టినా చూసి ఆన్సర్ ఇస్తాను, లేదు ఆడియో మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇస్తాను. అది సో ఇది చెప్దాం ఒక అనుకున్నాను. చిన్న డౌట్ మాన్య, ఇది చెప్పండి. మనకి అన్వయ క్రమాలు ఉన్నాయి కదా, అవును. అవి మనకి టేబుల్ ప్రకారము 7th లెసన్ నుండో 6th లెసన్ నుండో ఇచ్చారు మాన్య. అవును మనమేమో ముందర నుండే డిస్కస్ చేసుకుంటూ వచ్చాం అవును కదా, అట్లా అవును. ఫస్ట్ నుండి 5th వరకు నేను కొంచెం అంటే టేబుల్ ఫార్మాట్ లో అట్లా రాసుకున్నాను. అలాగే ఒకసారి మీకు ఫార్వర్డ్ చేస్తాను, చేయండి. చూసి అది కరెక్టో కాదో చెప్తే నేను ఆ ఇదిలో పంపండి. ఫాలో అవుతాను. పంపించండి. ఓకే మాన్య. ఇది కొంచెం కష్టంగానే ఉంది మాయా, పరిచయ కష్టంగానే అనిపిస్తుంది. ఏం లేదండి, ఏమీ లేదు. ఎప్పటికప్పుడే అంటే ఇప్పుడు మీకు ప్రవేశ పుస్తకం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ప్రవేశ చదువుతున్నప్పుడు ఎలా ఉండింది మీకు, అదే కష్టంగా ఉండింది. అంత లేదు, అంత వెళ్ళాలంటే లేదు, పరిచయం కూడా ఈజీ అయిపోతుంది. అంత లేదు ప్రవేశ. అదే అంటున్నాను, ప్రవేశ చదువుతున్నప్పుడు మీకు అదే కొంచెం కష్టం అనిపిస్తుంది. ప్రవేశ హ్యాపీగానే ఎగ్జామ్ రాస్తాం. వచ్చేసరికి ఇదే కష్టం, అది ఈజీ అయిపోతుంది. అదంతే, మనం ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. అది 2-3 సార్లు ఇప్పుడు మరి ఆ 4 రోజుల్లో మనం ఇంకొకసారి గట్టిగా చదివాము అంటే కనుక అది మీకు అది ఈజీ అయిపోతుంది. ప్రాక్టీస్ చేద్దాం, మనం క్వశ్చన్ పేపర్స్ కూడా చేస్తాం కదా, అప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. కంగారు పడద్దు. ఓకే. సందులు అంటే మెయిన్ గ్రామర్స్ బాగా స్కోరింగ్, పరిచయాల్లో ఏంటంటే బాగా గ్రామర్ స్కోరింగ్ బాగా. సిలబస్ ఎక్కువ ఉంది, డెఫినెట్ గా ఎక్కువ ఉంది, నేను కాదని నేను చెప్పట్లేదు. ప్రవేశంలో సిలబస్ కంటే పరిచయాల్లో సిలబస్ ఎక్కువ ఉంది. సందులు బానే ఉన్నాయి, సందులు ఆల్రెడీ అంత పెద్ద ఇది లేదు, కానీ ఈ అన్వయార్థాలే బట్టి పట్టాలి, ప్రతిపదార్థాలే కొంచెం. కన్నా మనం ఎలా నేర్చుకున్నాం అలా చూడండి. క్రియాపదం చూడండి, దానికి కర్త ఎవరు, కర్మ ఏమిటి ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. పద విభాగం ముందు మీరు చేయగలిగితే, అది ఏ విభక్తి ఐడెంటిఫై చేయగలిగితే అది మీకు చాలా తేలికైపోతుంది. అది ప్రాక్టీస్ చేయాలి, ఏదన్నా ప్రాక్టీస్ మీదే వస్తుంది. ప్రాక్టీస్ చేయండి అది బాగా. అదే అందుకనే అన్వయక్రమ వాక్యం బాగా చదివినా కూడా అర్థం అవుతుంది కొంచెం, ఆ వాక్యం బాగా ఆ వాక్యం వస్తున్నాను. సరే, అయితే ఏకతా మంత్రం చదువుదాం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
ధన్యవాదः మహోదయ. ధన్యవాద అదే నేను ధన్యవాదాలు. చెప్పినట్టు అవి వచ్చే క్లాస్ లోపల దయచేసి ఈ అభ్యాసాలు పూర్తి చేసుకురండి. లాస్ట్ ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న వీడియోస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకుని రండి. అస్తు ధన్యవాదాలు. మహోదయ మహోదయ చెప్పండి. మొన్న ఏదో ఒక టేబులర్ ఫామ్ వీలైతే చేస్తున్నారు, అది అంతకుముందు క్లాసులో సందుల గురించి కదా. అది కొద్దిగా అది ఇవాళ చెప్పింది కూడా కొంచెం ఒక టిప్స్ లా చెప్పారు కదా, ధాతు పదాలకి వాటికి ఆ రెండు అవ్యక్ కొంచెం, ప్రత్యయానిక ఆ, నేను ట్రై చేస్తాను. నేను అది టైప్ చేసి పంపించడానికి ప్రయత్నిస్తాను. అస్తు సరే ధన్యవాదాలు మహోదయ. అస్తు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.